అసలు కేసీఆర్ పుట్టింది అందుకేమో అని ఎరువులు ఇస్తారు. మరి ఏడబిక్కినేరే బై నీ ఎరువులు, ఏడబిక్కినేరే బై నీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఏడ ఉందిరా నీ నిరుద్యోగ వృత్తి? గవి పీకకుండా గివి మాట్లాడతావు బై. నాకు తిక్క తెగితే మరి చూస్తా నీ సంగతి ఏందో. ఏం తమాషా చేస్తున్నావా? అసలు ఎవడరా నా కొడుక నిన్ను మాట్లాడమన్నది? ఎవడరా నువ్వు? నేను చెప్పు నాకు. దళిత బంధు ఎంతమందికి ఇచ్చినావు? నిరుద్యోగ వృత్తి ఎంతమందికి ఇచ్చినావు? నిరుద్యోగ వృత్తి ఇస్తానది నీ నోరా మోరా? ఉద్యోగాలు ఇవ్వలేదు మీ అయ్యేది నోరా మోరా? చెప్పు నాకు. ఎరువులు ఇస్తానా లేదా అన్నాడు. ఎవరికి ఇవ్వలే? మరి ఎందుకు ఇవ్వలే? ఉరేసుకోమని పోయి ఉద్యోగాలు దళిత ముఖ్యమంత్రి ఎప్పుడు నరుక్కుంటున్నాడు కదా, నరుకు పోయి. నువ్వు నరుకు. ఇప్పుడు ఏం తమాషా చేస్తున్నావు? నవందల ఏం ఊరుకుంటుంటే ఏదో పోని పాపం అయింది అయిపోయింది ఊరుకుంటుంటే ఇంకెక్కువ మాట్లాడుతున్నావు. నమస్తే, నేను గుర్తింపు పొందిన కళాశాలల మేనేజ్మెంట్కు అందరికీ అధ్యక్షుడైనటువంటి మన ఒక పెద్ద గొప్ప వ్యక్తికి నిన్నమొన్ననే, అంటే నేను పేరు చెప్పాల్సిన అవసరం లేదు, న్యూస్ ద్వారా అందరికీ సుపరిచితులు. చాలామంది మేధావులు, ఈ రాష్ట్రం మీద అవగాహన ఉన్న వాళ్ళు, సమస్యల మీద అవగాహన ఉన్న వాళ్ళు, ఒక నిజమైనటువంటి ప్రశ్న వచ్చినప్పుడు ప్రజల యొక్క రిసీవ్ అనేది నేను చూసిన తర్వాత ఒక అద్భుతమైనటువంటి ప్రజల కోసం తప్పుడు వ్యక్తులు సమాజంలో ఉంటే ఈ సమాజానికి ఎంత నష్టం అని చెప్పడానికి, మనం అందరం కూడా సైలెంట్గా ఉంటే సమాజం మొత్తము నాశనమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎవరో ఒకరు ఎప్పుడో ఒకసారి దుర్మార్గులను దుర్మానాడాలి. కాబట్టి దుర్మార్గులను ఖచ్చితంగా ఈ ప్రశ్నల వర్షం కుర్చించకపోతే ఈ సమాజం పుచ్చిపోతుంది. కాబట్టి ఒక వ్యక్తిని మేము చూసినాం. అదే వ్యక్తి దగ్గర నేనున్న మీ దగ్గరికి ఆ సారు ఖచ్చితంగా మీరందరూ ఇష్టపడే వ్యక్తి, చాలా మంచి ఫేమస్ అవుతా. అంటే ఆ ప్రశ్నలు మా నిజమైనటువంటి సమస్యలను, నిజమైనటువంటి ప్రశ్నలు కురిపించిన సార్లకు ప్రశంసల వర్షం కురుస్తూ ఉంది. అతను ఎవరో కాదు, మధుసూదన్ రెడ్డి సార్ గారు. సార్ నమస్కారం సార్, బాగున్నారా? చాలా బాగుంది. ఓకే, ఇప్పుడు బాగున్నారా? 10 ఏళ్ళ నుంచి తెలంగాణ వచ్చిన, రాష్ట్రం వచ్చిన తర్వాత బాగున్నారా? అంటే ఒకటి 10 ఏళ్ళు తెలంగాణ ఉద్యమం కోసం పోరాడినప్పుడు చాలా ఫెరోషియస్గా, అంటే మనలో ఒక సైనికుని యొక్క ఫీలింగు, ట్యాంక్ బాండ్ మీద దుంకుతుంటే అదొక అద్భుతమైన ఫీలింగ్. నా దానికి నా భూమిలో మీరు ఎట్లా అట్లా కేసీఆర్ పిలిపిస్తే ఒక అద్భుతమైనటువంటి అందుకోవాలన్నట్టు, నేనే ముందు ఉండాలనే ఒక కోరిక. ఓకే, కోదండరామ్ సార్ ఎక్కడన్నా ఏదన్నా పిలిపిస్తే అహోరాత్రులు శ్రమించి దానికోసం వంట వార్పు ఉంది. వంట వార్పు మనకేం కాదు, మొత్తం ఆ రోజు చూస్తే అసలు కుటుంబ సభ్యులందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి చేసినటువంటిది. ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి. కానీ ఈ 60 ఏళ్ళ తెలంగాణ గోస అనుకోండి, లేదా ఈ 60 ఏళ్లలో వివక్ష, 60 ఏళ్లలో ఆంధ్ర దోపిడీ, 60 ఏళ్లలో తెలంగాణకు సంబంధించిన చరిత్ర, సంస్కృతి, వీటన్నిటిపైన ఒక వివక్ష. అదేవిధంగా ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి అనేటటువంటిది నీళ్లు కానీ, నిధులు కానీ, నియామకాల్లో కానీ అరే మన వాటా మనకు ఎందుకో వస్తలేదు అనేటటువంటి ఒక తీవ్ర ఆవేదన నుంచి పుట్టినటువంటి ఆక్రోశం నుంచి పుట్టినటువంటి ఈ యొక్క ఉద్రేకము, ఆ ఉద్రేకానికి తోడైనటువంటి ఈ నాయకుల పిలుపులు. అది ఆ రోజు కేసీఆర్ నాయకుడు, దాంట్లో డౌట్ లేదు. కోదండరామ్ నాయకుడు, డౌట్ లేదు. సో ఇవన్నీ చూసిన తర్వాత అరే మనం ఏదో ఒక యుద్ధం చేసే అవకాశం మనకు వచ్చింది అనేటటువంటి ఫీలింగ్ తోటి మనం కూడా యుద్ధ రంగంలో దూకారు. అంటే యుద్ధ రంగంలో దూకినటువంటి సందర్భం లోపల ప్రతి ఒక్కరికి ఒక ఆశయం ఉంది. అంటే ఉదాహరణకు ఒక ప్రైవేట్ యుద్ధం గెలిస్తే వచ్చేటువంటి ఫలితాలు సృష్టించాయి. అంటే ఉదాహరణకు రైతులు అరే మాకు కరెంటు లేదు, ఈ తెలంగాణ వస్తే కరెంట్ వస్తుందని వస్తుంది. అదేవిధంగా మేము గోదావరి తీరాన్నే ఉన్నాము కానీ మాకు నీళ్ళు వస్తలేవు. అరే కృష్ణానది తీరాన్నే ఉన్నాము, బొంబాయి బొగ్గుబాయి అని చెప్పి వలసలు పోతున్నారు. అట్లే ఈ తెలంగాణ అనేటటువంటిది విద్యకు ఇంత నిలయమైనటువంటి వాళ్ళ పరిస్థితిలో కానీ, ఉదాహరణకు ప్రపంచ బ్యాంకు ఆర్థిక విధానాల ద్వారా
ఎప్పుడైతే ఈ ప్రైవేటీకరణ ప్రారంభమైందో దానికి తోడు ఈ ఆంధ్ర దోపిడీ జమ అయిందో విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయిన పరిస్థితి. అంటే పీజీ చదివినా ఏదైనా ఉద్యోగం చేస్తే నీలాంటి వాళ్ళకు ఉద్యోగం దొరకలేదు. పోనీ ఉద్యోగం ఎట్లా దొరకలేదు అని చెప్పేసి కనీసం ఏదన్నా ఒక కాలేజీ పెట్టుకుందామంటే ఆ కాలేజీ పక్కనే శ్రీ చైతన్య నారాయణ వస్తే నేను ఎవడు మీ దగ్గర చేరేటోడు లేడు, అవసరమైతే నువ్వు వానికి కాలేజ్ అని అమ్మాలి, లేదు కాలేజ్ అమ్మిన తర్వాత వానితో బతిమలాడి వాని దగ్గర ఏదో వాడనో వీడనో పియనో ఉండాలి. అది జరిగినాయి, వాస్తవం. అయితే ఇటువంటి సందర్భం లోపల తెలంగాణ వస్తే ఈ కార్పొరేట్ విద్య మొత్తం కూడా తెలంగాణ పొల్లిమెరలో దాటిపోతుంది అనేటటువంటి ఆ యొక్క అంశము, ఆ ట్యాగ్ లైన్ ఏదైతే ఉందో, అరే మరి ఆ కాలేజీలు పోయేటప్పుడు అయ్యత్ నగర్ బస్ స్టాండ్ కాడ నిలబడాలి, ఆ కాలేజీ ఇట్లా పోతుంటే మనం చూడాలి అనేటటువంటి ఒక ఆవేదన, ఆ యొక్క నిజమైతుందా ఈ కళ నిజమైతుందా అన్నటువంటి ఒక పరిస్థితి. అయితే ఇది కేవలం నేను విద్యకు సంబంధించి మాత్రమే చెప్పిన. విద్య చాలా ఇంపార్టెంట్. రైట్. ఈ విద్యా అంశం తర్వాత మనం అనేక అంశాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. మీరు రోజు తరబడి మీ సిరీస్ సిరీస్ ఉంటది, ఆ సిరీస్ చేద్దాం తప్పకుండా. విద్య చాలా ఇంపార్టెంట్. అంటే నేను ఉదాహరణకు మనం ఇక్కడ నుంచి మొదలు పెడితే బాగుంటుంది. చాలా ఇంపార్టెంట్. తర్వాత ఆ రోజు ఉన్నటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో మనము ఎంత ప్రయత్నం చేసి తెలంగాణ వాళ్ళు ఉద్యోగంలో టాప్ 1, 2, 3 వచ్చిన ఇంటర్వ్యూ కాడికి వచ్చే వరకు మనం వెనకబడాలి, వాళ్ళు ముందు పోవాలి. ఒక సందర్భంలో అయితే ఒక లెక్చరరు తెలుగు సబ్జెక్ట్లో టాపర్ ఇంటర్వ్యూలో 0 మార్కులు వేసి, ఇదేంటి ఇంటర్వ్యూలో 0 రావడము అని ఆయన సుప్రీంకోర్టు వరకు పోరాటం చేసి తిరిగి ఇంటర్వ్యూ పెట్టుకుంటే, ఇక ఆ ఇంటర్వ్యూలో కూడా ఏదో అత్యవసరం 22 మార్కులు ఇస్తే ఆయనకు ఉద్యోగం వచ్చింది. కొడుక నువ్వు మా మీద పోరాటం చేసి ఉద్యోగం చేసుకుంటావు నా కొడుక అని చెప్పి ఎక్కడో ఆదిలాబాద్లో ఉన్నటువంటి వాడిని కర్ణాటక బార్డర్ ఎక్కడో మద్దూరు దగ్గర పోస్ట్. ఇక్కడ చరిత్ర చూడండి. అయినా సరే 2002లో నన్ను మద్దూరు లేచినావు కదా, 2004లో మళ్ళా రాసి అదే ఉత్తరాంధ్ర గడ్డ మీద అదే ఆదిలాబాద్ లో అధ్యాపకుడు అయినటువంటి చరిత్ర తెలంగాణ రాష్ట్రం. ఇవన్నీ చూసిన తర్వాత అంటే ఒక ఆశ, ఒక ఆశయం, తర్వాత ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే ఒక ఆక్రోశం. ఇంత లోపల ఈ పైన ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో తెలంగాణ వస్తే ఇగో అరచేతిలో వైకుంఠం అనేటటువంటి పద్ధతి చూసినప్పుడు నిజంగా కూడా ఆ రోజు నేనేం తప్పు పడతానని ఈ రోజు కూడా దాన్ని తప్పు పడతాను వీలేదు. కానీ ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందో ఆ తర్వాత కొన్ని ప్రశ్నలు మెల్లమెల్లగా స్టార్ట్ అయ్యాయి. అసలు తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన తర్వాత తెలంగాణ అనేటటువంటిది ప్రజాస్వామ్య పరిపాలన ఉంటుంది. ఈయన కొడుకులు గేట్లు మూసుకుంటున్నారు, 12 దర్వాజా అంటే 12 దర్వాజాలు. ఎక్కడ దేనికి అంటే సీఎం గారి 12 దర్వాజాలు కుల్లా ఉంటాయి ఎప్పుడు తెలంగాణ వస్తే. ఓకే. అదే విధంగా 24 గంటలు కుల్లా ఉంటుంది. అయితే నేను ఏదో ఈడ రిధం కోసం చెప్తలేదు, ఇది ముఖ్యమంత్రి గారు మాట్లాడింది. అంటే దొర మాట్లాడినటువంటి విషయాలే మీకు ప్రస్తావిస్తుంది. ఆ దొర ఇట్లా చెప్పే వరకల్లా నిజంగానేమో ఏ అర్ధరాత్రి అయినా మనం లోపలికి పోవచ్చు, మన సమస్యలు చెప్పుకోవచ్చు ఇదంతా అన్నాడు. తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా సరే ఆయన చెప్పినటువంటి మాట అది కూడా మమ్మల్ని చాలా పెద్దగా అంటే హృదయాలకు కత్తుకున్నటువంటి మాట. ఓకే, ఏం చెప్పిండు? నేను ముసలోన్ని, నాకు ఒక ముసలిది ఉంది, పిల్లలు అయితే ఎక్కడ ఉన్నారో తెలియదు, వాళ్ళు మనల్ని పట్టించుకునేది లేదు, మనం వాళ్ళని పట్టించుకునేది లేదు, వాళ్ళు సెటిల్ అయిపోయారు. ఇక నాకేం తెలంగాణ వస్తే ఇక మీరు మంచిగా పరిపాలన చేసుకుంటుంటే నేను సంతోషంగా ఓ మూలకు పడి ఉండి కాపలా కుక్కలాగా తెలంగాణకు ఉంటా అని సార్ చెప్పారు. ఈ పదం చాలా ఫేమస్ అయ్యి అయితే మేమన్నా అరే అట్లెట్లా సార్, మీరు ఒక అడ్వైజరీ రోల్ పాత్ర పోషించాలి, తెలంగాణకు సూచనలు ఇవ్వాలి, సలహాలు ఇవ్వాలి,
ఇవన్నీ చేయకుండా మీరు అట్లట్లే పోతారు అనేటటువంటి చర్చలు కూడా మా మధ్య జరిగింది. అప్పుడు నిజంగా పోతాడేమని మీకు భయం అంటే ఎందుకంటే అరే అమ్మ పని చేసిండు కదా, ఇంత అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని ఎట్లా వ్యక్తి కదా. పోగొట్టుకుంటాము అని ఒక భయం ఉంది. నిజంగా చాలా మంది భయపడి ఉంటారు. చాలా మంది ఉనికి సచ్చిర్రు ఆయన మాటలన్నీ అరే ఇది నిజమవుతుందేమో అని. అవును. సరే తెలంగాణ వచ్చిన తర్వాత మెల్లమెల్లగా ఇక మనమేమనుకుంటున్నాము, కడియం శ్రీహరి ముఖ్యమంత్రి అవుతాడు, రాజయ్య ముఖ్యమంత్రి అవుతాడు. ఇక ఇవన్నీ పాపం ఎవడు ముఖ్యమంత్రి అవుతాడో సార్కి ఎట్లుంటారో, ఈ ముఖ్యమంత్రి కాగానే వీళ్ళు సార్నేమన్నా దళితులంతా పక్కకు పెడతారేమో, ఈ వాని ముసలింది ఏముందని అంటారేమో, ఇటువంటి భయాలన్నీ మాకు. అరే ఈ సారు ఇంత కష్టపడే కదా, మరి కోదండరామ్ సార్ను, జయశంకర్ సార్ను, కేసీఆర్ సార్ను మరి ముఖ్యమంత్రులు సరిగా చూసుకోరా అనేటటువంటి భయము మాలో చాలా కలిగింది. సగటు మనుషులకు కలిగిన తర్వాత ఇక సరే అనుకోకుండా అర్ధరాత్రికి ఏమైందో తెలియదు కానీ మరి సారే వచ్చి సీట్లో కూర్చున్నాడు. అరే ఇదేంది సార్ ఇట్లా కూర్చునే అనుకొని నిజంగా కూడా ఏమనుకున్నామంటే, అరే వీళ్ళకి తెలంగాణలో సగం తెలుసు సగం తెలియదు. ఇప్పుడు డైనింగ్ టేబుల్ అంటే తెలియదు, ఇప్పుడు మనకు డైనింగ్ టేబుల్ ఇవన్నీ తెలియదు, మనకేం తెలుసు. ఇప్పుడు సారు దగ్గర ఉన్నటువంటిది ఏంటంటే సారు ఒక ఎన్సైక్లోపీడియా. అంటే ఎన్సైక్లోపీడియా అంటే గిది తెలుసు సార్కు గిది తెలియదు అని మనం చెప్పలేము. ఆయన ఎక్కడ ఏ టు జెడ్ అంటే ఈ యొక్క భూ ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్సైక్లోపీడియా అంటే ఇక దాంట్లో ఇది ఉంటుంది ఇది ఉండదు అని కాదు. నిజంగా కూడా మనం చిన్నప్పుడు కింద కూర్చొని తినేది. సార్ వచ్చినాక అట్లా కాదు, డైనింగ్ టేబుల్ కాన్సెప్ట్ గురించి అందరికి చెప్తే అప్పుడు డైనింగ్ టేబుల్ అనేది తెలంగాణలో డైనింగ్ టేబుల్ ఉత్పత్తి ప్రారంభమైంది. లేకపోతే అంతకుముందు డైనింగ్ టేబుల్ లేవు తెలంగాణ. అదేవిధంగా లైటు అమ్మ వెలుగు జిలుగుల తెలంగాణ అంటే ఏమిటి సార్ అంటాడు కానీ ఏదో రిధం కోసం కానీ జిలుగుల తెలంగాణ వస్తుందా అనేది ఒక ప్రశ్న. ఇట్లా అనేక రకాలైనటువంటి ఆకాంక్షలు. ఇక నిజంగానే సారే మనసు మార్చుకున్నాడేమో, ఇక అరే మనం దీన్ని దారిలో పెట్టాలనుకున్నాడేమో అని మేము అనుకున్నాం. ఇక మమ్మల్ని అందరినీ తీసుకుపోయి మేడ్చల్లో కూర్చోబెట్టి నీ అమ్మ మీరు ఇక మర్చిపోండి, ఇక మీరు మా కుటుంబ సభ్యులు, ఇక మీరు తింటే ఒకటి నేను తింటే ఒకటి అని చెప్పి చికెన్ పెట్టిండు, మటన్ పెట్టిండు, ఫిష్ పెట్టిండు, ఫ్రాన్స్ పెట్టిండు. ఇక మీరు మేము కలిసి నడవాలి. ఇక స్వర్గం చూపించండి అనుకో. ఇక మా జీవితంలో ధన్యమైన రోజు అది. ఇక సరే పోయి తిన్నాక అది ఇది అన్నాడు. ఇక నా కొడుకులు ఆంధ్రలను అది ఇది అన్నాడు. మరి ఇక ఆ కొడుకులను అంతా పోతే మర్యాదగా ఉండి, లేకపోతే ఆదిలాబాద్ పంపిస్తాను. ఆదిలాబాద్ నా కొడుకులు ఒక్కనొక్క ఆదిలాబాద్ వేస్తాను. ఇక మేము కేరింతలు నీ అమ్మ హీరో ఇట్లుంటారని ఆ రోజు మా ఆనందానికి అవధులే లేవు. ఇక దాంట్లో మరి ఇప్పుడు ఇంత కష్టపడతారు, మేము కష్టపడితే మీరు కష్టపడతారు, మరి స్వామి గౌడ్కి ఇద్దామా శ్రీనివాస్ గౌడ్కి ఇద్దామా, దీని అమ్మ ఒకరికంటే ఒకరి కోపం వస్తాం, పోనీ ఇద్దరికిద్దాం ఏమన్నది మీరు కదా మీ ఇంపార్టెంట్ అంటే ఇద్దరికి అండి సార్, పోనీ అమ్మ ఇద్దరికి మంత్రి పదవులు వచ్చాయి. ఈ అమ్మ ఇదేందిరా ఇట్లా అయిపోతుందని అనుకొని ఇక మేము ఇక తేలియాడుతున్నాం అనుకో. ఇక తేలియాడుతున్నా మెల్లగా నెల గడిచింది, 2 నెలలు గడిచింది, 3 నెలలు గడిచింది. ఇక సారు రేపు చేస్తాడు, ఎల్లుండి చేస్తాడు, ఆవులు ఎల్లుండి చేస్తాడు అంటే మెల్లమెల్లగా బిగుసుకుంటూ వస్తుంది. అరే ఇదేంద్రా మనం ఏదో అనుకుంటుమి, మళ్ళీ ఆడేదో ఇదండ్రి ఆడేదో మళ్ళా ప్రగతి భవన్ అంటుండు, అదేదో ఇది అంటున్నాడు. ఇక రాత్రికి మెల్లమెల్లగా ఆయన యొక్క నిజ స్వరూపం అనేది బయట మొదలుపెట్టి. సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఇంకోటి గుర్తుందా, ప్రైవేట్ కళాశాలల మీద విజిలెన్స్ దాడులు తెలంగాణలో అయితే సరే అంటే నేను ఇది చాలా ఇంపార్టెంట్. అయితే ఇవన్నీ జరుగుతుంటే ఎన్నిట్లా అవుతుంది అనుకొని అప్పుడప్పుడే ఈ ప్రైవేటు కాలేజీలు, తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలు ఇవన్నీ చూసి సారు కొరడా జుల్పించి విజిలెన్స్ కమిషన్ అనేవరకల్లా విజిలెన్స్ వాళ్ళు పెద్ద ఎత్తున దాడులు చేశారు. దాడులు చేసిన తర్వాత ఇట్లే మీ ఇలాంటి ఒక యువకుడు పెట్టుకున్న కాలేజీకి పోయి ఇక కింద మీద అయితే సీసీటీవీ ఫుటేజ్ ఉంటుందని పూర్తిగా పైకి తీసుకుపోయి నీకు స్కాలర్షిప్లు ఎంత వస్తున్నాయి అంటే 2 లక్షలు డ్యూ ఉంది సార్. యాక్చువల్గా అయితే ప్రతి సంవత్సరం ఫస్ట్ ఇయర్కి 5 లక్షలు, సెకండ్ ఇయర్ 5. సో స్కాలర్షిప్లు 10 లక్షలు కాబట్టి 10 లక్షలు ఇస్తే నీ కాలేజీకి చేస్తాను. అరే నా దగ్గర 10,000 కూడా లేవు, 10 లక్షలు అంటే ఏదో బేరసారం చేసి మొత్తానికి 5 లక్షల కాడికి తెగింది, 5 లక్షలు ఇచ్చేసి.
మరి ఆ యొక్క విజిలెన్స్ దాడులు ఏమైనాయి, ఆ కళాశాలలు మూత ఏమైంది, ఆ కళాశాలలో ఉన్న పరిస్థితులు ఏమైనా మారినాయంటే ఏం మారదు. అసలు ఎందుకు చేసినా కూడా అర్థం ఎందుకు కాదు. అంటే అల్టిమేట్గా మనకు తర్వాత అర్థమైంది ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ అనేది వీళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది, కాబట్టి వీళ్ళ ఫీ రియంబర్స్మెంట్ అంటే ఈ కాలేజీలోనే సగానికి కట్ చేస్తే పోతుందని సారు ఆలోచించారు. ఏం స్టార్ట్ సార్ ఇది అంతే. మీరు టోటల్గా సార్ని అబ్జర్వ్ చేస్తున్నారు, మీరు ఉద్యమంలో ఉన్నారు, మీరు అంటే కొట్లాడడానికి ఉన్నారు, మాట్లాడడానికి ఉన్నారు, అన్ని చూసి స్టార్టింగ్ సార్ మొదలు పెట్టినప్పటి నుంచి ఎండింగ్ వరకు ఒక పక్క ప్లాన్ ప్రకారం చేసినట్టుందా, లేదా అనుకోకుండా ఈ అంటే ఇప్పుడు ఒకటి ఇక్కడ విషయం ఏంటంటే కొంతమందికి ఇప్పుడు నేను చెప్తే కదా ఎన్సైక్లోపీడియా అని, తర్వాత ఆయనకు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఒకవేళ ఎటువంటి వ్యక్తి అయినా, అది తెలుగు అయినా లేదా ఉర్దూ అయినా లేదా అరబిక్ అయినా లేదు సైన్స్ అయినా టెక్నాలజీ అయినా, ఆ సబ్జెక్టు లోపల ఒకవేళ ఎంతటి నిష్ణాతుడైనా ఆయన ముందు కూర్చుంటే ఓడిపోవాల్సిందే తప్ప గెలవడానికి స్కోప్ ఉండదు. ఏ సబ్జెక్ట్లో అయినా. ఎట్లా వచ్చింది అంటే బుక్స్ అంటే 80,000 చదివింది. అంటే ఈ 80,000 పుస్తకాలు చదవడం వల్ల ఆయనకు నాలెడ్జి బాగా వచ్చింది. ఇక వచ్చిన తర్వాత మెల్లగా అప్పటికే కూతురు వచ్చిండు, తర్వాత కొడుకు ఎంటర్ అయిపోయాడు. ఎందుకంటే మాకు కూడా ఆ సంతోషం అనిపించింది. అరే ఈ పెద్ద మనిషి పాపం ఒక్కడే ఉంటే ఏదన్నా ఆరోగ్యం మంచి వచ్చాడు అరుచుకోవడానికి బిడ్డ కొడుకు జోరు ఉంటే ఏదైనా మంచి అని మనం కూడా ఏమనుకున్నాము, అరే ఇక ఆమెను కూడా భుజాల మీద ఎక్కించుకొని ఇక అక్క నువ్వు బతుకమ్మ ఆడు అని చెప్పి, ఇక ఈయన యూత్ ఐకాన్ అని చెప్పి, అంటే యువకులకు ఈయననే మార్గదర్శి, రేపు రాబోయే తెలంగాణలో ఐటీ అభివృద్ధి, తర్వాత ఈ యువతను ఉరుతొలగించేటటువంటి నాయకుడు, ఇట్లా ఇవన్నీ. ఇక హరీష్ అయితే అప్పటికే ఉండే మీకు తెలుసు. అయితే ఇవన్నీ పరిణామాలు చూసిన తర్వాత మెల్లమెల్లగా ఈ యొక్క పరిపాలన అనేటటువంటిది ఒక సంవత్సరం వరకు అట్లిట్లా నడిచింది. అరే మనం అనుకున్నది ఒకటి జరుగుతున్నది. అబ్జర్వ్ చేసిరా మీరు? 1 yearకే అబ్జర్వ్ చేసిరు. అంటే కొంతమంది అయితే 3 నెలలకు అబ్జర్వ్ చేసారు, కొంతమంది 2 నెలలకు అబ్జర్వ్ చేసిండు, కొంతమంది 6 నెలలకు అబ్జర్వ్. మీకు ఎక్కువ నమ్మకం ఉన్నది 1 year పట్టింది మీకు? అంటే 1 year కాదు, అంటే ఇక్కడ ఏంది వాని ముఖం వీడు వీని ముఖం వాడు చూసుకుంటా, మల్లేపల్లి లక్ష్మయ్య ముఖం అల్లం నారాయణ చూడాలి, అల్లం నారాయణ ముఖం గంట చక్రపాణి చూడాలి. అరే ఏంటనే వద్దు కొంచెం ఇప్పుడు సార్ అదే ఇది కాగానే అది, ఇక ఇది కాగానే అది, అరే ఏమైనా ఎడ్యుకేషన్కి ఇట్లా అంటే లేదు. ఇప్పుడు రైతులు ఉంది కదా, ఈ రైతులు ఎలక్ట్రిసిటీ ముందు మనం వెలుతురు వస్తే మిగతా అన్నీ అయితే ఇక ఇవన్నీ ఇక వాడు వీడు ఇక గుసగుసలు ఏందే ఇట్లా అది ఇదని సంవత్సరం వచ్చింది. సంవత్సరం వచ్చినాక మాకు యథావిధిగా పిలుపు వచ్చింది. మరి సార్ టీవీలో పోయి మాట్లాడాలి కదా, టీ న్యూస్కి పోయినాం, మాట్లాడినాం. ఇక సార్ ఇంత, ఇక అది అంత, ఇది ఇంత, ఇక భూమి ఆకాశం ఒకటైంది, తెలంగాణ అనేటటువంటిది మొత్తం ప్రపంచంలోనే నంబర్ 1 అయింది. ఇక ఇది తెలంగాణకు తిరుగులేదు, అసలు ఏంది ఇది, అసలు భారతదేశంలోనే ఉన్నామా మనము అమెరికాలో ఉన్నామా? ఇక అప్పటికే సార్ ఏమన్నాడంటే హైదరాబాద్ ఒకటి అన్నాడు, తర్వాత రాజధాని హైదరాబాద్ ఏదో చేస్తాను, డల్లాస్ ఇవన్నీ మా లోపల ఇక ఉన్నాయని మాట్లాడుకున్న తర్వాత మేము అందరం బయటికి వచ్చినాక చాలా పెద్ద వాళ్ళు అన్నారు, దాంట్లో అల్లం నారాయణ గారు ఉన్నారు, ఇంకా పెద్ద ఉన్నారు, చాలా మేధావులు మీరు చెప్పారు. అంటే ఒక్కొక్క విభాగం నుంచి. సరే 1 గంట సేపు మనం అబద్ధాలు అని మాట్లాడుకున్నాం కదా, ఇక కొంచెం నిన్న కూర్చొని నిజాలు మాట్లాడుకున్నాం అనుకున్నారా? అనుకున్నాక సరే 2-3 సార్లు కూర్చొని నిజాలు మాట్లాడుకున్నాం. ఇప్పుడు నేను చెప్పిన సార్తో పాటు ఇంకా చాలా మంది నిజాలు మాట్లాడుకున్నాం. ఏంటంటే మనం అనుకున్నది ఒకటి, ఇట్లా పోతున్నది, ఏం సంగతి దీని కథ అంటే ఒక్క నిమిషం. ఈ ఎవరికి వాడేందంటే అమ్మో అప్పటికే ఏమైపోయిందంటే తెలంగాణలో ఎవడు ఏమి తింటున్నాడు, ఎవడు ఎవరింట్లో పడుతున్నాడు, వానే ఇంట్లో పడుతున్నాడా లేదా పక్కన ఇంట్లో పోయి పడుకుంటున్నాడా, వ్యవహారం ఏంది, కథ ఏంది, రికార్డ్స్ రిపోర్టు ఇవన్నీ తయారైపోయి ఇక దాంతో మనమేంది ఇక అవులేగాలలాగా ఇక రేపు సార్ ఇది చేస్తాడు, ఎల్లుండి చేస్తాడు, ఆయన రికార్డు తయారు చేసి మొదలుపెట్టింది. పెట్టి ముందు ఇది చాలా ముఖ్యమైన విషయం, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వివిధ రకాలైనటువంటి ప్రజా సంఘాలను ఐడెంటిఫై చేసిండా. దాంట్లో మీ జర్నలిస్టులు, ఇప్పుడు ఈ జర్నలిస్టులను కుక్కలు చంపిన ఇస్తారు చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్
అని మీలో నుంచి ఒకరిని లేపి నీకు రాత్రి మంత్రి పదవి ఇస్తున్నారా అంటే ఆయన పోతే మంత్రి పదవి అంటే మంత్రి పదవి నేను ఎమ్మెల్యేని కాను ఎమ్మెల్సీ గారు నాకు మంత్రి పదవి ఇస్తా అంటే నీకు ఏందే తెలంగాణలో కేసీఆర్ అంటే ఏంది అనుకుంటున్నావు? కేసీఆర్ అంటే ఏంది మంత్రులు ఎంతమంది ఉంటారు? 17 మంది. వాడి రాజ్యాంగం మనకే తెలంగాణ మన రాజ్యాంగం వేరుందా? నీకెందుకు నువ్వు రా మంత్రి పదవి ఇస్తా అని చెప్పి మంత్రి పదవి. ఇక జర్నలిస్టులు మంత్రి పదవి, ఇక జర్నలిస్టులకు ఇల్లు కట్టిస్తా, ఇక మీరు దేశంలోనే నంబర్ 1 జర్నలిస్ట్ అని చేస్తా, ఇవన్నీ వరకల్లా ఇక మనోళ్ళంతా ఏంటంటే ఇక ఆడ సభ ఈడ సభ, ఆడ పాలాభిషేకం ఈడ పాలాభిషేకం, జర్నలిస్టులు చేసిన పాలాభిషేకం ఎవరు చేయరు. ఇక కరెంట్ వాళ్ళని పిలిచి మరి కరెంట్ సంగతి ఏంది, మరి కథ ఏంది మీకు అది చేస్తా ఇది చేస్తా అంటే వాళ్ళు పాలాభిషేకం. ఇక ఈ 9.5 సంవత్సరాలు పాలాభిషేకం జరగని రోజు అంటూ లేదు. ఇది పక్క. ఇక ఇవన్నీ జరుగుతుండగానే ఇక మెల్లమెల్లగా పట్టు బిగిస్తున్నాడు. మనకు కూడా కొంచెం అర్థమవుతుంది. ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో తీసుకుపోయా ఏం లేదు భయ్, నువ్వు అర్థమైంది, నువ్వు కూసో, నీకేం కాదు, ఓకే జస్ట్ ఇంటర్వ్యూ చేసి పంపిస్తాము, నువ్వు చెప్పే విషయాలు చెప్దు అని అంటే సరే మంచిదా. లేదు భయ్ ఫ్యాన్ కరెంట్ పోయింది, జర షర్ట్ ఇప్పు అంటే అరే ఏమో షర్ట్ ఇప్పిస్తున్నాడు ఇదేంది అంటే ఇక సరేలే ఉడకపోతుంది షర్ట్ ఇప్పిస్తాడు. ఇక మెల్లగా లేదు కొంచెం ప్యాంటు అప్పుడు కొంచెం అవుతుంది, ఇక అట్లా ఆ స్టేజ్కి వచ్చింది తెలంగాణ. ఇక వచ్చినా కానీ వారి ముఖం వీడు చూసుడు, వీని ముఖం వాడు చూసుడు తప్ప తక్కువ ఏదైనా మాట్లాడితే అనుకో. ఇక సార్ కూడా ఇది అబ్జర్వ్ చేసాడు. సార్ కొంచెం ఇక్కడోడు మోపాయిండు, అక్కడోడు మోపాయిండు, కొంచెం జర మీరు బెదిరిస్తేనే చక్కగా అయ్యేటట్టు ఉన్నారా అని మెల్లగా చెప్పారు. స్టార్ట్ చేసిన ఆడ మీటింగ్ పోయి ఆడోడు ఈడోడు మోపైన అర్రా అని ఇక కరీంనగర్లో ఎవడో లేస్తే వాడిని చూసని నీకేం తెలుసు, నీది నెత్యా నువ్వు ఏంది నీవు నెత్యా కత్యా ఏంది పేగుళ్ళు తెగంతారు కొట్లాడింది ఎవడు, సాగు నోట్లో తలకాయ పెట్టింది ఎవడు, మీరేడున్నారు అనే వరకల్లా ఇక అమ్మ వాళ్ళదే గట్లుంది మనకి ఎందుకు వచ్చింది తలకాయ నొప్పి. ఒక బహిరంగ సభలనే గట్ల మాట్లాడుతుంటే ఇక మళ్ళంటి ఇక ఏముంటదని మనం కూడా జర ఉపాధ్యాయులకి ఏంటంటే మనకి ఏదో గెలికే అలవాటు ఉంటుంది. అంటే ఏదైనా కానీ జర దాన్ని చర్చ చేయాలనేది ఎంతో మంది విద్యార్థులు అయితే సరే అంటే ఇక మనకు కూడా 2-3 సార్లు ఏం మాట్లాడితే ఏదో వీడు ఎక్కడ తేడా కొడుతున్నాడా అని మెల్లగా పటాయి నాకు మెల్లగా అంటే ఈసారి వేసిండు. గిట్ల కాదు నువ్వు ఎక్కువ జర బయట ఫోకస్ కాకు, జర వెనుకకుండు, ఫోటోలలో వెనుకకుండు, ఇట్లా ఇవన్నీ మొదలుపెట్టి ఇక లాస్ట్కి వచ్చే వరకల్లా ఏమైపోయిందంటే తెలంగాణ అనేటటువంటిది మెల్లమెల్లగా మనకు అర్థం కాకుండానే ఉదాహరణకు పాఠశాలలు కళాశాలలు ఉన్నాయి. 2 గజ దొంగలకు అప్పచెప్పారు. అంటే ఏ గజ దొంగలు అయితే మనకు ప్రమాదం అనుకున్నామో తెలంగాణ ఉద్యమంలో మస్తు చెప్తాం భయ్, దాని ఏముంది లెక్క, నువ్వు దొరికిన కాడి దోసుకోండి. తెలంగాణలో మిగతా కాలేజీల విషయం ఉంది కదా, నువ్వు విజిలెన్స్ ఏమంటావా ఎన్ఫోర్స్మెంట్ ఏమంటావా వేసి కాలేజీలన్నీ ముసిపడేస్తా మొత్తం 1000 కాలేజీలు శ్రీ చైతన్య నారాయణ తప్ప ఏముండొద్దు. ఇప్పుడు మీరు 1000 కాలేజీలు అన్నారు కాబట్టి తెలంగాణ వచ్చే నాటికి ప్రైవేట్ కళాశాలలు 2500, ఈ రోజు ఓన్లీ 1500, అందులో 1500లో 500 శ్రీ చైతన్య నారాయణని. ఇక రెక్కాడితే డొక్కాడని కళాశాలలు కొన్ని. ఇక ఇది అయిన తర్వాత అబ్బో ఇదేదో ఇక్కడ వాయ్ అనుకొని మెల్లమెల్లగా ఇక్కడోడు మీ దగ్గర కూడా కొంతమంది వాళ్ళను స్వార్థరహితంగా ఆలోచించే వాళ్ళు అనుకోవచ్చు, లేదా చాలా అమాయకంగా వాళ్ళకి ఏంది జర్నలిజము పట్టుకోవడము తీయడము చేయడమే తెలుసు. అంతే ఏదన్నా ప్రశ్న మనసులో వస్తే అడగడమే. ఎవడో పోయి సార్ అట్లా కాదు ఇట్లా కాదు ఒక చిన్న విషయం సార్ మీరేమనుకోకపోతే, ఇంకా అదేదో రామోజీరావు అని ఉంటాడు ఇక్కడ మన ఈ అయ్యత్నార్ దాటినా అదేదో ఈనాడు పేపరు, తర్వాత ఇంకేదో చాలా ఉన్నాయి ఆయనకు, ఏదో కారాలు మిరియాలు అవన్నీ ఏదో తయారు అంటే సరే ఏమో సార్ మరి 1,00,000 నాగాలు పెట్టి దున్ని పడేస్తుంటారు కదా సార్, మరి ఏంది దాని సంగతి, ఎవడరా నువ్వు బుద్ధి జ్ఞానం ఉందా ఏం మాట్లాడుతున్నావు, నేను చెప్పినా దమాకు చూపి ఏ పేపర్ ఏమైంది
ఇదేనా జర్నలిజం? ఆ, అది వాడు తప్పైంది సార్. ఇక అక్కడ కొంచెం క్లారిటీ వచ్చింది. అరే వచ్చింది. మనకు కూడా క్లారిటీ వచ్చింది. ఇక శ్రీ చైతన్య కాడ క్లారిటీ వచ్చింది, నాగన్ల కాడ క్లారిటీ కోదండరామ్ సార్ వచ్చింది. తిట్టినప్పుడు నువ్వు బండి కింద పోయి కుక్కవు నీ ముఖం వార్డు అదే మెంబర్ అదే అయినవా? అన్నారు. అన్న తర్వాత ఇక అప్పటికే కొంచెం ఈ పక్కనే జేఎస్ ఆఫీస్ పెట్టినాం అప్పుడే. ఓకే. కొత్తగా ఇదే పక్కన జేఎస్ ఆఫీస్ పెట్టిండ్రు. తెలంగాణ ఏదో కొంచెం పక్కకు పోతున్నట్టు ఉంది, దాన్ని కొంచెం దారిలో పెట్టాలి, మనము ఇది దారి చూపించే విధంగా ఉండాలి. ఇవన్నీ మాట్లాడే వరకు మరి ఎవడు పోయి చెప్పిండో ఏం కథనో. కోదండరామ్ అనేటోడు బండి కింద పోయే కుక్క బండి పోతున్నప్పుడు కుక్క కింద పోతుంది. ఎందుకు పోతుంది అంటే దానికి ఎడ కొట్టకుండా ఆ కుక్క బండి నీడన పోతా ఉంటుంది. ఇక దానికి ఏమి పెద్ద ప్రాబ్లం. అది పోయేటప్పుడు అనుకుంటుందట బండిని నేనే మోస్తున్నా అనుకుంటుంది. ఇది ఇక్కడ బండి బహుశా మరి నేను ఎక్కడైతే చదవలే కానీ సార్ చదివిన 80,000 పుస్తకాల్లో బహుశా ఇది ఉండొచ్చు. సరే సరే సారు ఇక నిజంగానే కోదండరామ్ గట్లనేమో అనుకొని అంటే ఇక ఇప్పుడు ఒకటి ఉంటుంది అంటే సరే ఇట్లా అరే అమ్మ అరే నేను రాత్రి ఇంటికి పోయి ప్రతి ఒక్కరికి ఆలోచన అప్పుడు మేమే అయితే ఆలోచించినప్పుడు నేను వెనకకి తిప్పి చూసిన అమ్మ ఇట్రావా చూడు ముఖం ఎట్లుంది, కోదండరామ్ ముఖం ఎట్లుంది. వాడు అంటే మీరు చెప్పేది ఎంత ఫ్యాక్ట్ ఇక్కడ, నేను కూడా అదే చెప్తున్నా. అంటే టీజీ వెంకటేష్ వాని ముఖం పెండ ముఖం అని చూడవా ఎట్లున్నది సార్, బంగారు ముఖం లాగా. ఈ ముఖమా? అరే మొన్ననేమో గట్లనే, ఇప్పుడేమో వీడు బండి కుక్క కింద కుక్క అంటున్నాడు. అది కరెక్టా ఇది కరెక్టా అంటే నేనేమనుకున్నా అంటే నిజమే ఉండొచ్చు. ఎందుకంటే సారు ఈ పరిపాలన ఇదంతా చేసే అనుభవం లోపల కొన్ని విషయాలు తెలుస్తాయి. మరి కోదండరామ్ గురించి మనకేం తెలుసు? తెలంగాణ ఉద్యమంలో నిస్వార్థంగా పనిచేసిన తెలుసు కానీ ఆయన వెనకాల ఇంత కుట్ర ఉందనే మన సంగతి తెలియదు. సరే అని నిజమే అయితే కొన్ని రోజులు అమ్మో. కానీ ఎట్లయిందంటే కోదండరాము ఫోటో కోసము ఆ తిరుపతి కోదండరామునికి సంబంధించో లేకపోతే ఇంకో కోదండరాము టెంపుల్కి పోతే కూడా ఏమో కానీ ఈయనతో ఫోటో దిగితే ధన్యులమైపోయినటువంటి పరిస్థితుల నుంచి ఎక్కడన్నా పొరపాటున కోదండరాము ఎదురు పడితే అమ్మో వీడు ఎవడు చూసానో ఏ సీసీటీవీ ఫుటేజ్లో వచ్చానో అది ప్రగతి భవన్కి పోతే మన పరిస్థితి రేపు ఏందో అన్నటువంటి పరిస్థితుల్లో క్రియేట్ కాదు, కోదండరామును చూస్తే ఉత్సవోసుకున్నారు జనం. అంటే సార్ మీకు దండం పెడతాము, నేను కార్డు ఇస్తున్నా, మా పని అయిపోతుంది, నేను కార్డు ఇస్తున్నా, మర్యాదకి ఇస్తున్నా, దండం పెడతావు, నువ్వు మాత్రం పెళ్లికి రా. ఇది చూసి అరే అమ్మ ఇదేంటి, అరే ఇంత చెడ్డోడు ఆయన అంటే అట్లేం కనిపిస్తలేదు. ఇక అని లాస్ట్కు ఇంకా ఘోరం ఏంటంటే అరే ఆయన మీద ఎంక్వైరీలు వేసి కాలేజీకి పోతున్నావా లేదని ప్రభుత్వము అది చేసి ఇది చేసి జీతం కట్ చేసి రకరకాల ఇబ్బందులు అప్పుడు పెడితే ఇక ఆల్ ఆఫ్ సడన్ ఒకడు ఆడోడు మోపాయిండు ఈడోడు మోపాయిండు. ఆయన వీడేంది ఉద్యమం చేసింది, కాలేజీలో జీతం తీసుకున్నాడు, ఉద్యమంలో తిరుగుండు, వాడి పైసలు వీడి పైసలు ఇస్తే వాడి కారు పెడితే వాడి కార్లా వీడి కారు ఎక్కితే వీడి కార్లా ఏముంది ఆడ జీతం తీసుకుంటే తిరిగిండు, 4 ఉపన్యాసాలు చెప్తే చెప్పిండొచ్చు. కానీ ఆయన తెలంగాణకు పీకింది ఏం లేదు, ఆయన 100 ఒక బోడయ్య అనే కాడికి వచ్చి అమ్మ ఇదేదో ఇక ఆయన చెప్పినట్టే కరెక్టే. ఇట్లా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఇక జర్నలిస్టులు, డాక్టర్లు ఇక ఈ ఒకరొకరిని పొతం పట్టుడు ప్రారంభించు. పొతం అంటే దొరికిన ఇక ఎవడు నోరు తెరవడానికి. ఇక చాలా మంది ఏంటంటే మౌత్ పబ్లిసిటీ. ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూ చేస్తున్నావు అన్న, నీకు అవసరం అవే ఇది ఏదో సార్ గురించి 4 మంచి మాటలు మాట్లాడతా నువ్వు రికార్డ్ చేసి చేసుకున్నావు అంటే రేపు పొద్దుగల గూగుల్ పేలో 2,000 3,000 వేస్తారు. అనవసరంగా ఇవన్నీ నీకు అవసరమా అని కాడికి వచ్చి నువ్వు నిజమే నీ అమ్మాయి ఎందుకు వచ్చిన ఇప్పుడు నిజంగా భయపడేది వేరు. ఎవడన్నా భయపడితే ఇంకా భయపడతాం, భయపడతాం. పులులు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి అంటే మనం భయపడతాం. సో ఈ విధంగా మొత్తం వ్యవస్థ అంతా కూడా ఇక్కడ మనం పరిశీలిస్తే పాఠశాలలు, కళాశాలలు ఇవే కాకుండా మొత్తం వ్యవస్థలో ఉండే కరెంటు, దాని వెనుక గజ దొంగలు కాదు ఇంకోటి ఏమంటారు, ఇది మన బందిపోట్లు. సో ఇప్పుడు ఓవరాల్గా ఈ యొక్క ఆర్థిక వ్యవస్థలో మనము ఈ యొక్క వ్యవసాయ రంగం
ఈ విధంగా ఇండస్ట్రీస్ ఉమ్, ఎవడెవడైతే తెలంగాణకు ముందు మనం శత్రువులు అనుకున్నామో, ఉమ్, ఇక అప్పుడు చాలా మంది రాయపాటిలు, సాంబశివరావులు, ఇటువంటి వాళ్ళ పేర్లు మస్తు వినిపిస్తుంది. ఉమ్, ఒకడు అటు ఓలే, ఒకటి ఇటు రాలి. ఉమ్. ఇంకేమైనా ఉంటే వచ్చేటోడే ఉన్నాడు కానీ పోయేటోడు లేదు. పోయేటోడు ఎవరు లేడు. అరే అమ్మ ఇదేంది ఇట్లా అసలు ఆడ అయిపోయాయి దోస్తానే సావాసమే వాళ్ళతోటి. అంటే మనమేమనుకున్నాము, అప్పుడు లగడపాటి ఏదో ఇండ్లు కడుతున్నాడు అది ఇది అంటే మన ఇంట్లో కూల్చాలని చాలా సందర్భం. ల్యాంకోయిల్స్. అరే మళ్ళీ పోయి ల్యాంకోయిల్స్ ఏందా, మళ్ళీ అప్పుడే లేచింది జనం ఉంటున్నారంటే అది వాడు కట్టిన ల్యాంకోయిల్స్. ఇప్పుడు మనమే కడుతున్నాం కాబట్టి అప్పుడే లేదు. వాడు కట్టిన ల్యాంకోయిల్స్ తప్పన్నాం కానీ మనం కట్టిన ల్యాంకోయిల్స్ కాదని ఎట్లా అంటాం. ఇక హైదరాబాద్ సిటీ మొత్తం ఇక ఇదంతా కూడా చేసి మెల్లమెల్లగా రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి కుటుంబ సభ్యులు కరీంనగరు, మెదకు వీళ్ళందరినీ 2015లోనే ఈ రాష్ట్రంలో వెలమ బంద్ స్టార్ట్ అయింది. అది ఎవరికి కవర్ లేదు. అసలు ఏం తెలుసు అంటే వెలమ బంద్ వచ్చింది ఈ రాష్ట్రంలో అనేది ఇప్పుడు కూడా అడిగితే వీడు మత్స్యం రెడ్డి ఏదో మాట్లాడిందంటే ఫ్యాక్ట్. అది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వెలమ కమ్యూనిటీ యొక్క అభివృద్ధికి సంబంధించి ఒక అండర్ గ్రౌండ్ ప్రణాళిక అనేటటువంటిది సిద్ధమైంది, ఇంప్లిమెంట్ అయ్యారు. వాళ్లకు ట్రాక్టర్లు వెళ్ళిపోయినాయి, జేసీబీలు వెళ్ళిపోయినాయి, బర్రెలు వెళ్ళిపోయినాయి, గొర్రెలు వెళ్ళిపోయినాయి, ఆవులు వెళ్ళిపోయినాయి. ప్రతి ఒక్కరు శ్రీమంతుడు అయిపోయింది. అన్ని ఆఫీసులలో అయిపోయిన తర్వాత ఫస్ట్ ఫేజ్ ఇక సెకండ్ ఫేజ్ ఏం చేసిండు, సెక్రటరియట్ ఒకరికి రాసిచ్చిండు. సెక్రటరియట్ల సీఎం ఆఫీస్ దగ్గర చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి కింద గేట్ కాడ అటెండర్ వరకు నువ్వు ఏం చెప్తే గదే. అంటే నాకు ఇప్పటి కూడా సర్ప్రైజ్, నిన్న గుర్తొస్తుంది. వెంకటేశ్వరరావు అని ఒకడు జిఏడిలో సెక్రటరీ ఉండే, చాలా మంచి ఆఫీసర్ ఆయన. పాపం ఇట్లా తప్పుడు పనులు చేస్తాడు కాదు. రాత్రికి వానికి అదే జిఏడికి రిపోర్ట్ చేయమన్నాడు. చేసి వాడు రోజు వచ్చాడు, బెంచ్ మీద కూర్చొని పోవడం అంతే. ఏం లేదంటే లేదు, సెక్రటరియట్ల చిన్న దొర కోపం వచ్చింది, అయిపోయావని సంగతి. ఇక సెక్రటేరియట్ అనేటటువంటిది పూర్తిగా ఒకరి కబంధాస్తాలు. ఇక పోలీసులో ఇప్పుడు కొన్ని పోర్లు వినింటారు పేరు, నాకు మనం పోలీసులో కొంచెం ఎక్కువ పోం కదా. ఈ ప్రభాకర్ రావు అని ఒక పేరు విన్నాను, రాధాకిషన్ రావు అని ఒకటి విన్నా. ఇక వీళ్ళంతా ఏంటంటే డకోటా బ్యాచ్ అంటే ఎప్పుడో సర్వీస్ చేసి రిటైర్ అయిన నా కొడుకులు వీళ్ళంతా, మొత్తం మాక్సిమం రిటైర్ అయిన నా కొడుకులు అంతా వచ్చి చేరి ఇక మధుసూదన్ రెడ్డి ఇల్లు ఆడున్నది, మధుసూదన్ రెడ్డి పొలం ఆడున్నది, మధుసూదన్ రెడ్డికి ఒకటే పిల్ల ఉందా, 3-4 ఉన్నారా. ఇక ఇదే పని నా కొడుకులు. ఇక ఇవన్నీ చూసిన తర్వాత ఇక జనం మెల్లగా వాడిని బెదిరించుడు, వీని బెదిరించుడు, ఏం సంగతి నీ కథ గదేంది, ఆడగొన్నావు గీడగొన్నావు. ఐఏఎస్ల కాడి నుంచి, ఎమ్మెల్యేల కాడి నుంచి, మంత్రుల కాడి నుంచి ఆశ్చర్యపోతారు. ఈ రాష్ట్రంలో ఎవడైనా ఈ 9.5 సంవత్సరాల్లో ఒకవేళ వాడు మొగోడైతే మొగోడు, లేదు ఆడదైతే ఝాన్సీ రాణి లాగా, నేను 9.5 సంవత్సరాల్లో నా ఫోను నేను మాట్లాడినా అని ఒక మంత్రిని చెప్పమని సుధం లేదు. మొత్తం అన్ని వాట్సాప్ వాట్సాప్ కూడా మాట్లాడడానికి ఉత్సవడి ఫేస్ టైం లో మాట్లాడారు. ఎవరెవరు, నేను కొంతమందిని కలిస్తే నేను ఏమంటున్నా, తెలంగాణలో ఫోన్లు అనేటటువంటి బంద్ అయ్యింది. ఎంత ప్రమాదం. వాట్సాప్ మాత్రమే నడిచింది. తర్వాత ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలోనే అరెస్ట్ ఎప్పుడు వచ్చినాయి సరే, మందకృష్ణ, దయాకరు, రేవంత్ రెడ్డి, ఇంకా అక్కడ మల్లన్న, ఇక్కడ ఏంటంటే సినిమాలో విలన్ ఒక డైలాగ్ కొడతాడు, సార్ గాడు చాలా ఎక్కువ చేస్తున్నాడు అనేసేద్దాం అనుకుంటున్నాను, వద్దాను అన్న. వాడు మొత్తం మనకు పెడుతున్నాడే, వాడు ఉంటే మన సామ్రాజ్యం విస్తరించదే. నా మాట వాడిని ఒక్కరిని వేసేస్తే కథం అయిపోతుంది. మన సార్కి ఏముందో మైండ్లా మనం అట్లా కాదు. వాడిని ఫలానా రోజు బుడ్రాయి కాడ కట్టేసి కాళ్ళు 10 తునకలు, చేతులు 10 తునకలు, మొండెం ఒక దగ్గర,
వాని మర్డర్ అనేటటువంటిది తరతరాలుగా నిలిచిపోవాలి. ఆ మర్డర్ చూసిన ఎవడు కూడా మళ్ళా ఈ దొర వైపు ప్రగతి వైపు కన్నెత్తి చూడడానికి కూడా భయపడాలనేటటువంటి పద్ధతిలో జరగాలి అనేటటువంటిది వేషం. వేసినాక కోదండరామ్ ఇంటి బద్దలు కొట్టారు. ఇంటి బద్దలు గుంజుకురావడమే, ఇల్లు బద్దలు కొట్టారు. ఆయన ఏమనుకున్నాడంటే, అరే ఇదేంది నా ఇంటి బద్దలు, నేనేమంటున్నా ఉత్సవం పోవడానికి బయటికి పోనీయలే, నువ్వు ఏడికి పో, నువ్వు ఏడికి పో. ఇప్పుడు నేను మనను ఆయన గురించి వచ్చింది, ఎవడో ఒక స్వామి వచ్చిండు, స్వామిని దాన్ని కలవమన్నాడు, పోయి కలిసిండు స్వామిని. నేనేమంటున్నా ఆయన స్వామి దగ్గరికైనా పోని, లేదు ఆయన గర్ల్ ఫ్రెండ్ దగ్గరికైనా పోని, నీకేం తెరబోయి అసలు ముసలోడ నువ్వు ఏడబడ్డ పడవచ్చు కదా. నువ్వు తెల్లారి బైక్ మీదకి వచ్చి కోదండరామ్ గారు కలిసిండు, నీకెందుకు రా భయ్, ఎవరిని ఏడ కలిస్తే నువ్వు నీ మచ్చలు నువ్వు చూసుకున్నావు ఎప్పుడైనా అర్థం ముందు లేవాడి, నీ కొడుకు ఆడికి పోతున్నావు నీకు తెలుసా? బయట ప్రజలు ఎవరిని అడిగి చెప్తారు, తన కొడుకు యాడికి పోతున్నదే ప్రజలకు తెలుసు. కోదండరామో స్వామిని కలిస్తే నీకు వచ్చిన నష్టం ఏంది? ఇక ఇట్లా రేవంత్ రెడ్డి మీద, కోదండరామ్ మీద ఇట్లా దాడులు పహారాలు. ఇవన్నిటికంటే ప్రమాదమైన విషయం ఏంటంటే, నేను జర్నలిస్టుల గురించి మీకు చెప్పిన, ఇటువైపు ఓ సంఘం అటువైపు ఓ సంఘం, వాడిని పిలిచి బిస్కెట్ వేసుడు, వీని పిలిచి ఒక్క బిస్కెట్ వేసుడు, వీడు వాడిని కలవద్దు వాడు వీని కలవద్దు, ఇద్దరు కలిసినట్టే మనకు ప్రమాదం. ఇక మనం అట్లే ఉన్నాం, విభజించు పాలించు. ఇక అక్రిడేషన్ ఇప్పించాను ఒకడంటే, ఇక నేను ఈవెన్కి ఇది ఇప్పించాను ఇంకోటి, ఇక ఇవన్నిటితోటి వీళ్ళు పరిశాన్. ఇక రైతులు ఇక ఏమి లేదు, నీళ్ళు ఇప్పినట్టే తోటి రైతు బంధు వేసినంటే డబ్బు కొట్టుడే, ఇక పాలాభిషేకాలే, ఇక ఇవన్నీ నడుస్తాం. ఇక మెల్లమెల్లగా ఏం చేసిందంటే, ఈ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, నిజంగా కూడా సార్ కొన్ని విషయాల్లో మనం ఒప్పుకోవాలి. అంటే కొన్ని విషయాలలో ఏంటంటే ఎక్కడికక్కడ శ్రమ విభజన అనేది పర్ఫెక్ట్ చేసిందా, చాలా సూపర్ చేసింది. ఇప్పుడు ఉదాహరణకు తాలూకా లెవెల్ ఉంది, నువ్వు ఎస్ఐని ఎవరినని తీసుకో, సిఐని ఎవరినని తీసుకో 5 లక్షలు తప్పేమున్నది. వాడేం చేయడు, వాడు మళ్ళీ రైస్ మిల్లర్నో లేకపోతే ఓపెన్ చేస్తాడు, ఇదన్నా చేస్తాడు తర్వాత, కాబట్టి నువ్వు ఆ పోస్టింగ్ చేసుకో. ఇక తర్వాత ఈ భూములు ఉన్నాయి, కేటీఆర్ చూసుకుంటాడు, హైదరాబాదు సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ ఆయన చూసిండు, సంబంధం లేకుండా సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆయన చేతుల్లో పెట్టుకున్నాడు. సరే దాని కారణాల గురించి బయట చాలా ఎక్కువ ఏదో చెప్తారు, కానీ ఇక అవన్నీ మనం చిన్నపిల్లలు మనకేం తెలిసి చెప్పాలి. సరే ఆయన అక్కడికి ఇక్కడికి పోతాడు అంటారు, ఇవన్నీ చాలా ఏదో మాట్లాడతారు, అది పెద్ద విషయం కాదు. ఇక తర్వాత కూతురు గురించి వస్తే, ఆమె మనకేంటంటే బతుకమ్మ అనేది తెలుసు, నిజంగా కూడా చాలా మంచిది. కానీ మెల్లమెల్లగా ఆమె ఏదో గోల్డ్ షాపులు ఆమె కవర్ల ఆస్తాలు ఉంటాయని, గోల్డ్ షాపులలో ఆమెను చూస్తే భయపడతారని ఇటువంటి చర్చ స్టార్ట్ అయ్యింది. ఇటువంటి మంచి ఆమె మీద అని. నిజంగా కూడా పాపం ఆమె ఇప్పటికి కూడా కిరాయి ఇంట్లోనే ఉంటున్నది. అవునా? నిన్నమొన్నటి వరకు కూడా కిరాయి ఇంట్లోనే ఉంది ఆమె, ఇప్పుడు కూడా కిరాయి ఇంట్లోనే ఉంటుండొచ్చు బహుశా, నాకు నిన్నమొన్న డెవలప్మెంట్ తెలియదు, కానీ కిరాయి ఇంట్లో ఎవడో పాపం ఆమె. అంటే ఇక్కడ తెలంగాణ ప్రజలలో కూడా కొన్ని విషయాలలో నిజంగా ఈ ప్రజలు ఇంత ఒకసారి కనుక ఎమోషన్ అయిపోతే ఇట్లా అయిపోతారు ఏంటంటే, ఆ కొండగట్టు ఆంజనేయ స్వామి ఉన్నాడు కదా, ఆ కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గర జాతర పోయినప్పుడు అదో ఏదో షాపింగ్ చేసుకుంటారు, అక్కడ అమ్ముతుంటారు. అదేవి మన ఇప్పుడు వాచ్ ఉంటుంది, ఆ జాతరలో వాచ్లు అమ్ముతారు. ఏంటంటే 5 రూపాయలు 10 రూపాయలకు వాచ్ అంటారు. ఈ వాచ్ అది కట్టుకొని మనం కాలేజీకి పోతే అదే 6th క్లాస్ లో వాచ్, అది తిరగదు పీకదు, అది ఏదో ఏముండదు. అటువంటి వాచ్ కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గర కొనుక్కొస్తే వాడెవడు టీవీలో కూర్చోబెట్టి ఈ 10 లక్షల వాచ్ ఎక్కడిదని అడుగుతాడు. బదలాం చేసిరు. అరే మామూలు బదలామండి, 10 లక్షలు ఏమైనా వాచ్ ఉంటుందా? అసలు కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర కొన్న వాచ్ 10 లక్షలు అవుతుందా? కాదు. మరి నువ్వు అట్లా 10 రూపాయల వాచ్ లక్షలు అంటే ఇక అప్పుడు ఆమె ఏం చెప్పను తెలియ, మా ఆయన నాకు గిఫ్ట్ ఇచ్చిండండి, చెమటోడితే కష్టపడితే గిఫ్ట్ ఇచ్చిండు ఆయన. ఇప్పుడు కొండపల్లి ఆంజనేయ స్వామి టెంపుల్ పోయిన తర్వాత ఆయన ఏదోటి జాతరలో కొనేది ఉంటది కదనే, అట్లా కొనిచ్చిండు. సరే అయింది. తర్వాత ఆమె కూడా దాదాపు ఒక 20 మంది పిఎలు ఉండ్రి ఆమె దగ్గర.
అంటే 19 అని అన్నారు నాకు తెలిసినంత వరకు. ఇక 19 మంది పిఏలు ఆ డిపార్ట్మెంట్ చూడు ఈ డిపార్ట్మెంట్ చూడు. అసలు తెలంగాణ రూపురేఖలు మార్చడంలో ఆమె క్రియాశీలక పాత్ర పోషించింది. లిక్కర్ అయితే చాలా మంది అంటే బతుకమ్మని తెలుసు కానీ ఆమె తెలంగాణ ఆర్థిక వ్యవస్థను మొత్తం మీరు బహుశా మొన్న ఆమె ఏదో ఫారిన్ కు యూనివర్సిటీకి పోయింది, లండన్ యూనివర్సిటీకి పోయి ఆడ తెలంగాణ మోడల్ గురించి చెప్తే అసలు ప్రపంచ ఆర్థికవేత్తలందరూ కూడా కింద పడి ఇప్పుడు బహుశా రేపు నోబెల్ బహుమతి అర్థశాస్త్రంలో ఆమెకే రావచ్చు అని టాక్ ఉంది. మరి వస్తుందో తెలంగాణ ఈ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లో మార్కుల కొత్త విధానం ఉండొచ్చు. అయితే ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమం లోపల మనకేమర్థం ఏంటంటే ఈ తెలంగాణ మోడల్ అనేది తెలుసు. ఇక 2018 ఎన్నికలైనవి, సారు ముందే ఎన్నికలకు పోయిండు, అందరికి టికెట్లు ఇచ్చి పడేసిండు, ఇక అది ఇది అని. కానీ నిన్న బహుశా మీరు చూసినట్టు నిజంగా కూడా కేటీఆర్ చాలా ఇంటెలిజెంట్. ఆయన ఏమన్నాడు, కేసీఆర్ అనేటటువంటి 3 పదాలు అంటే 3 అక్షరాలు ఎక్కువనా, సీఎం అనే 2 అక్షరాలు ఎక్కువనా? ఇప్పుడు మీ కెమెరామెన్ అడుగుతాడు చెప్తాడు 3 అక్షరాలు ఎక్కువ కానీ 2 అక్షరాలు ఎట్లా ఎక్కుతాయి? ఇవి 2 కదా. కాబట్టి అనవసరంగా ఇప్పుడు ఈ ఫస్ట్ టైం 2014లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు అట్లా ఇట్లా మాట్లాడినరు, టీవీ 9లో రావడము, టీవీ 9 బ్యాన్ చేయడం, ఇవన్నీ మీరు చూసారు. ఆంధ్రజ్యోతి బ్యాన్ ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు నాకు నిజంగా అనిపిస్తుంది, సారు ఆ రోజు వాడు మాట్లాడింది నిజంగా కూడా సార్కు ఎవడైనా 3 బిరుదులు ఉన్న సారు తీసుకొచ్చి 2 బిరుదులు ఇచ్చి కూర్చోబెడతారా? ఒకవేళ ఆ రోజు ఆయన సీఎం చేయకపోతే ఆయనకు 3 అక్షరాలు ఉంటుండే కదా మంచిగా. అదే విధంగా ఇప్పుడు కూడా నేను కేటీఆర్కి ఏం చెప్తున్నా అంటే, కే తారక రామారావు నిన్ను చూస్తే శ్రీకృష్ణుని చూసినట్ట, నిన్ను చూస్తే రాముని చూసినట్ట, నిన్ను చూస్తే అసలు ఎన్టీ రామారావు ఎన్ని వేషాల్లో నటించిండో అన్ని వేషాలు కనిపిస్తాయి రామన్ దగ్గర. కాబట్టి ఇప్పుడు అందుకే సినిమా వాళ్ళతో ఆయనకున్నటువంటి సంబంధాలకు ప్రధానమైన కారణం ఏంటంటే ఆయన చూడంగానే ఎన్టీ రామారావు యొక్క యాక్షన్స్ అన్ని కనిపిస్తాయి. కాబట్టి నేను ఆయనకు ఉచిత సలహా ఒకటి ఇవ్వదలుచుకున్నాను. ఏంటంటే కేటీఆర్ అనేటటువంటి పదాన్ని వదులుకొని రేపు అనవసరంగా మళ్ళీ అమాయకులైనటువంటి ఎమ్మెల్యేలు రేపు ఏదన్నా ఒత్తిడి చేసి నువ్వు సీఎంగా లేదా పిఎంగా అంటే వద్దు. కేటీఆర్ అనేవాడు కేటీఆర్ గానే ఉండాలి. సో ఇది ప్రధానమైనటువంటి అంశం. ఇక్కడ తెలంగాణకు వచ్చే వరకు ఏమైంది, ఒకసారి గెలిచి రెండవసారి గెలిచే వరకు తెలంగాణ ప్రజలు ముఖ్యంగా ఈ బందుపోటు దొంగలందరికీ ఒకటి అర్థమైపోయింది. ఈ అల్లాలు బెల్లాలు ఎక్కడ మధ్యలో దాటిపోయింది. ఈ అల్లం బెల్లం నారాయణ అంటే నేను ఏమంటున్నా, మాయమయ్యారు. ఎక్కడ మాయమయ్యారు? ఇప్పుడు ఈ అల్లం నారాయణ కావచ్చు, లేకపోతే తెలంగాణ ఉద్యమంలో వీళ్ళందరూ ఏంటంటే ఇక చూద్దాం అని 1 year అయింది. ఇక చూసుకుంటాడేమో మనం అనవసరంగా ఎందుకు అని చెప్పి 5 years అయింది. ఇక ఇప్పుడు మనము నోరు తెరిచినా చేయగలిగింది ఏం లేదు. ఇప్పుడు అనవసరంగా నక్సలైట్, ఇప్పుడు మొత్తం నక్సలిజమే పోయింది. ఇప్పుడు మళ్ళా కొత్తగా అడవులోకి పోయి మనం చేయగలిగింది ఏం లేదని వాళ్ళు కూడా ఇక ఏదో నా కాలక్షేపం కాంప్రమైజ్ అయ్యిరా. వీళ్ళ తత్వమే అంతనా? అసలు ఏం జరిగింది? తోలు తీసామని పడేసి రావాలి ప్రజల కోసం, కానీ ఏడవండిరు వీళ్ళంతా. మళ్ళీ ఇంకా డప్పు కొడుతున్నారు అప్పుడప్పుడు ఇట్ట. అంటే నేనేమంటున్నానే అంటే, ఇప్పుడు మీతోటి వచ్చిన ప్రాబ్లమే అదే, మీ ప్రశ్నలతోటి. ఇప్పుడు పులి ఉంది, పులి అనేది అడవిలో ఉన్నంత వరకు పులి దాన్ని పట్టుకున్నాం, తీసుకొచ్చి జంతు ప్రదర్శనశాలలో పెట్టినాం, సర్కస్ లా. ఆడ ఉరికింది లేదా దుంకింది లేదా ఇట్లా గొంతు పట్టి పిసికింది, రక్తం తాగింది, మరి అదే ఈడ తాగాలంటే ఇది దీనికి ఏంటంటే కోసి బోన్లెస్ చేసిస్తే తప్ప తినలేదు. కాబట్టి నువ్వు ఆ పులులు అని మాట్లాడితే లాభం ఉంది. ఎన్ని రోజులు అంటావు ఇంకా? కాబట్టి ఇది సర్కస్ లో పులులు అయిపోయింది. ఇదే సందర్భంలో ఏమైపోయిందంటే ముఖ్యంగా ఇంజనీర్లు, ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, తర్వాత బడా పెట్టుబడిదారులు, అదేవిధంగా బిజినెస్, అప్కమింగ్ బిజినెస్, స్టార్టప్ అన్నారు. చాలా మందికి స్టార్టప్ అంటే ఏందని అర్థం కాలేదు. స్టార్టప్ అంటే ఏంది అంటే తెలంగాణ రాష్ట్రంలో సార్కు సంబంధించినటువంటి సామాజిక వర్గం
వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఉమ్. మీరు స్టార్ట్ హక్కు, అంతే ఇక. మీరు స్టార్ట్ చేసి పైకి రండి ఆ, అని చెప్పి మొత్తం ప్రాజెక్టుల టెండర్లు వాళ్ళకే, మధ్యాహ్న భోజనం టెండర్లు వాళ్ళకే. వాళ్ళకే. కేటీఆర్ గారిది బర్త్డే, ఆ, సెక్రటరియట్ ముందు ఆయన ఫోటోతో పెద్ద బస్సులో పెట్టి, ఉమ్, వీడియో ఎవడా అంటే వాని పేరు అనిసెట్టో లాగా ఉంది ఏదో. ఆ. అమ్మ వీడు ఇంత సాహసం చేసిండు అంటే సార్ దృష్టిలో పడడానికి ఇది ఓ ప్రయోజనం అనుకొని దాదాపు సాయంత్రం వరకు ఆనే ఉంటా బస్సు. ఆ. ఎవడన్నా కేక్ కట్ చేస్తా కానీ వీడు బస్సు తెచ్చి పెట్టిండేవాడిని. నిన్ను మెను చూసిన ఉమ్, తెలంగాణలో మధ్యాహ్న భోజనం పథకం ఉంది, నీకు ఇప్పిస్తా, టోకన్ మనీ కింద సీడ్ మనీ కింద 5 కోట్లు ఇవ్వని అన్నాడట. వాడు ఎవడో అమాయకుడు బెంగళూరు 5 కోట్లు ఇచ్చాడు, మునిగిండు. వాడు నిన్నను మొన్న తీసుకుపోయి అన్న పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టాడు. అంతే. కూర్చోబెట్టాడు నేను మొన్న. సరే వాడు బెయిల్ మీద బయటకు వస్తే అది తెచ్చు. అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టే దగ్గర, ఉమ్, ఇప్పుడు ఉదాహరణకు ప్రాజెక్టు ఉంది, ఈ ఇంజనీర్లకు ఏమైనా కాకరకాయలు తెలుసా? ఉమ్, వాడు ఎవడో రామకిషన్ రావో రాధాకిషన్ రావో అంటున్నాడు. ఉమ్, వాడికి నోట్లేసి ఏలేస్తే వాడు ఇంజనీరింగ్ చదివిండా చదవలేదు కూడా డౌటేనా? ఉమ్. సారే ఇంజనీర్, సారే ఇంజనీర్, సారే డాక్టర్, అవతారం ఎత్తాడు సారు. సారు ఇంజనీర్ అవతారం ఎత్తి ప్రాజెక్ట్ కట్టాడు. ప్రాజెక్ట్ కట్టాడు. ఎప్పుడన్నా ఒక్కసారి అన్న పేరు వినిపించింది అవి ఏంది? ఎవరు తినవాలి? వాడు ఇప్పుడు ఏమైనా ఎట్లా కట్టినావు అంటే నాకేం తెలుసు సార్ అంత సారమయమాట. నా చెమట నన్ను నెత్తిన పెట్టి అది కట్టినని సార్ చెప్పి. అవు ఇప్పుడు చెమట నెత్తురు నెత్తిన కొత్తది వచ్చిందా? ఇప్పుడు మరి ఎట్లా మరి సార్ నెత్తురు అంతా పోతే చెమట పోయి నెత్తురు అయ్యి ప్రాజెక్ట్ కట్టిండు. చెమట పోతే మళ్ళీ వస్తుంది పెద్ద ఏముంది రాత్రికి వాటర్ బోటర్ వస్తాయి. మరి నెత్తురు పోతే పరిశాన్ ఉంది. ఎట్లా మరి ఎట్లా ఏమన్నా మనం ఈ రక్తం గుంచుతారు కానీ దాన్ని ఏమంటారు? చిరంజీవి బ్లడ్ క్యాంప్ ఏమైనా పెట్టారు. ఈవెంట్ ఇస్తాం మేము అట్లా అట్లా మనము అందరం కలిసి బ్లడ్ క్యాంప్ పెట్టి సార్కు బ్లడ్ డొనేట్ చేద్దాం. ఒక 50-60 లీటర్లు ఇస్తే ఆయన రిజర్వ్ చేసి పెట్టాలి క్యాన్లలో నింపి, ఇతల వైపు బ్లడ్ అవతల వైపు ఇంకోటి, రెండు పెడితే సార్ ఇక ఇబ్బంది ఉండదు. ఎందుకంటే నేను నిన్న కేటీఆర్ స్టేట్మెంట్ చూసిన, అది బ్లడ్ ఎందుకంటే సార్ బ్లడ్ చాలా అవసరం కాబట్టి ఒక 50 లీటర్ల బ్లడ్ జమ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టేద్దాం. సార్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏముంది గ్లాస్ లో పోసుకుంటాడు తాగుతాడు అస్సలు. కాబట్టి ఇది రెండవది ఏమైపోయిందంటే ఈ ప్రాజెక్టులు, ఈ ఎలక్ట్రిసిటీకి ఇప్పటికీ కూడా 9.5 సంవత్సరాల నుంచి ఒకటే మంత్రులు, మధ్యలో ఏదో కొన్ని రోజులు తప్పితే. మీకు తెలుసుగా సార్, అయితే రెండు అత్యంత ప్రమాదకరమైన తెలంగాణ అవినీతిలో ఉంది దేశంలో మొదటి స్థానంలో. అందులో రెవెన్యూ ఉంది కదా సార్, రెవెన్యూ పెద్ద ప్రమాదకంగా అవినీతిలో ఉంది. దానికన్నా ఎక్కువ ఈ విద్యుత్ విభాగం అంటే ఇప్పుడు విద్యుత్ అత్యంత అవినీతిలో విద్యుత్ మునిగిపోయిందంట. నాకేం అర్థం కాలేదు. అర్థమయ్యేది చిన్న సింపుల్ టిక్ ఇది. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇప్పుడు తెలంగాణకు ఇన్ని మెగావాట్ల విద్యుత్ కావాలి, ఈ జిగేళ్ళు చూపించి ప్రజలు ఏం చేయాలి? నేను 24 గంటలు కరెంట్ ఇస్తున్నా, 36 గంటలు, రోజుకు 36 గంటలు కరెంట్ ఇచ్చింది, రోజుకు 36 గంటలు కరెంట్ వచ్చింది. కానీ అక్కడ ఎక్కడ కొనుక్కొచ్చిండు, ఎంత కొనుక్కొచ్చిండు, ఆ కొనుక్కుని వచ్చిన అప్పులు ఏమైనా, ఏం కథ ఈ సంస్థ ఇప్పుడు ఏమైంది? 1 కోటి రూపాయల అప్పు. తర్వాత తెలంగాణ అప్పుల గురించి చూస్తే ఆయన ఏమన్నాడు? తీసుకురండి పెట్టుండు. బహుశా సారు నేను అనుకుంటే ఏంటంటే అప్పు చేసి పప్పు కూడు తిను అనేటటువంటి సినిమా ఒక 5-6 సార్లు చూసి ఉంటాడు. అందులో ఈ 80,000 పుస్తకాలలో కూడా ఆ స్టోరీ ఏదో ఉన్నట్టుంది. అంతే. కాబట్టి అప్పులు ఎక్కడ తేవచ్చు? రిజర్వ్ బ్యాంక్ దగ్గర తేవచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చు, బ్యాంకుల నుంచి తేవచ్చు, ఇట్లా రకరకాల పద్ధతిలో పోయింది. అంటే ఇటువంటి వాళ్ళు ఉంటారనో ఏమో వాడేం చేసిండు, మీ అప్పులు పలానా 5% వరకు 6% వరకు దాటకూడదని FRBM అనేది ఉంది. అంటే అంతకంటే మించి ఉండదు రవే. అంటే మనకు కూడా, నేను కూడా ఎకనామిక్స్ కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బ్యాంకు పోగానే అన్న నీకు ఎంత లోన్ కావాలంటే నాకు 10 లక్షలు కావాలంటే నీ జీతం ఎంతనే అంటాడు. నీ జీతానికి ఇంటూ 60 కొట్టే 60 వస్తాయి అంటాడు. అరే గదేందా గట్లా మాట్లాడుతుంది? మరి ఎట్లనే మన భూమి ఉందా, ఇంకేమైనా ఉందా? ఇట్లా కార్పొరేషన్స్ పోయిన తర్వాత నాకు నిన్న మొన్న ఆశ్చర్యపోయినా, ఇప్పుడు ఇంటర్మీడియట్ బోర్డు ఉంది, తెలుగు అకాడమీ ఉంది, ప్రభుత్వం 5 పైసలు ఇచ్చేయలేదు, వీళ్ళు ప్రభుత్వానికి ఇవ్వాల్సిన అవసరం.
వాడెవడో కింద ఆఫీసర్, వాడికి ఏముంటది, వాడికి ఏముంటది? సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ అంటే పడుతుంది. పడుతుంది. 150 కోట్లు అర్జెంట్గా తీసుకొచ్చి గవర్నమెంట్లో జమ చేయాలంటే వాడు ఉరుకుతా పోయి తీసుకుపోయి లారీ తీసుకుపోయి వేసి 150 కోట్లు తెలుగు అకాడమీ, 200 కోట్లు తెలుగు అకాడమీ, 150 కోట్లు ఇంటర్మీడియట్ బోర్డు, ఈ విధంగా రకరకాలుగా అయిపోయి తర్వాత ఏమైంది, ఇక ఆర్థిక వ్యవస్థ బిగడాయించింది, పరిస్థితి చేదాటింది. ఇక ఏమొచ్చిందంటే ఇంతకుముందు ఎస్టీఓ శాంక్షన్ చేసే బిల్లు ఇప్పుడు దొర అనుకుంటే కానీ రాదు. దొర అంటే చిన్న దొర కాదు, పెద్ద దొర అనే అనుకో. ఇక దాంతో ఏమైపోయింది, 4% నుంచి 14% వరకు కమిషన్. ఇప్పుడు ఉదాహరణకు నాకు జీపీఎఫ్ ఉంది, 10 లక్షలు జీపీఎఫ్ పెట్టినా, నేను 1,40,000 కనుక ఇస్తే నాకు 10 లక్షల డిపిఎఫ్ టోకన్ వేస్తుంది. ఇక దానికి ఒక వ్యవస్థ, అక్కడ ఒక దొర, ఇట్లా ప్రతి డిపార్ట్మెంట్ లో ఒక దొరను పెట్టింది. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో చెప్తే కదా, ఆయన పేరు ఏదో ప్రభాకర్ రావు అనేటోడు. ఇది మన ఇట్లా ఇప్పుడు మోటార్ సైకిల్ డిపార్ట్మెంట్ ఉంటది కదా, ఇప్పుడు మనం కార్లు ఇట్లా కొంటే రిజిస్ట్రేషన్ చేసే డిపార్ట్మెంట్, ఆ డిపార్ట్మెంట్ కు ఒక దొరను. పాపాలరావేందే అని నువ్వు మరే అట్లా మంచి బాగా మాట్లాడతామే, పాపారావు అనుకుంటా ఆయన పేరు, పాపాలరావు అంటున్నావు. పాపాలరావు మంచివాడు, ఆయనకు ఆ డిపార్ట్మెంట్ అప్పచెప్పిండు. ఇక పోలీస్ డిపార్ట్మెంట్ ఒకరికి, ఇక ప్రతి డిపార్ట్మెంటే కాకుండా వీళ్ళకు కబర్ లేకుండా ప్రతి మంత్రి దగ్గర ఆయన మనుషులు ఒకరిని పెట్టిండు. ఇక వీళ్ళు ఎక్కడ పోతున్నారు ఏం కథ ఎవ్రీథింగ్ నోస్. సో ఈ విధమైనటువంటి తోటి నేను ప్రధానంగా మీకు చెప్పే విషయం ఏంటంటే, ఒకవేళ 2014లో బందిపోటు దొంగలు గనక తెలంగాణలో పడి ఈ 9.5 సంవత్సరాలు దోచుకొని పోయినా కూడా తెలంగాణ ఇంత విధ్వంసం కాదు, అయ్యి ఉండేది కాదు. నువ్వు సినిమాలు ఒకటి దోచుకున్నాడు, చదువు ఒకటి దోచుకున్నాడు, ప్రాజెక్టులు ఒకటి దోచుకున్నాడు, విద్యుత్తు ఒకటి దోచుకున్నాడు. అదే నాకు ఆశ్చర్యమైంది. ప్రగతి భవన్ ఉంది కదండి, దాని ముందర 3 అంచెల భద్రత ఉంటుంది. ఇనుప కంచెలు కాకుండా 3 అంచెల భద్రత. నేను ఏమంటున్నా, వాడు పాకిస్తాన్ వాడు ఒకవేళ ఇండియా మీద దాడి చేయొచ్చు, ఉండదు. అటువంటిది అన్ని ఉండంగా 12 లక్షల రూపాయలు పెట్టి కుక్కల షెడ్ కట్టింది. బయటికి కుక్కల షెడ్. నేను నిన్ననే షటిల్ కోర్టు 2 కోట్లు, దాన్ని మెయింటెనెన్స్ కు 2 కోట్లు. ఇక ఆడాడు హైటెక్ సిటీ దగ్గర ఈ సైకిల్ దొక్కడానికి అని ఒక పెద్ద 10 కిలోమీటర్లు వేసి. సరే ఆఫ్ కోర్స్ అవి ఎందుకంటే ఇప్పుడు అది సైకిళ్ళకి అనుకున్నారు, కానీ మళ్ళీ తర్వాత సార్ అన్నాడు, ఇట్లా సైకిళ్ళకి ఇట్లా వద్దు, మనం జంతువులము, యాదవులందరినీ మనం ప్రేమించాలని చెప్పి అది బర్రెలకు ఇచ్చేసి. ఇప్పుడు మీరు పొద్దుగాల పోయి చూస్తే ఆ షెడ్ కింద బర్రెలు వరుసగా పోతుంటాయి. షెడ్ కట్టిన దాదాపు 50 కోట్లు పెట్టి. అది బర్రెలకు సార్ అట్లా చూసుకుంటాడు, గొర్రెలకు అట్లా చూసుకుంటాడు. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క గజ దొంగలు అనుకోండి, లేకపోతే బందిపోటు దొంగలు అనుకోండి, వీళ్ళందరినీ సార్ ఎంత మంచిగా చూసుకున్నాడు అంటే, వాళ్ళ యొక్క కాలుకు ముళ్ళెరిగితే పంటితో తీసేటటువంటి పద్ధతిలో వాళ్ళని పెంచి కూర్చుంది. ఇక ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో ఇక కొంచెం తెలంగాణ ప్రజలు కూడా, తెలంగాణ ప్రజల యొక్క చారిత్రక నేపథ్యం చూస్తే నిజాములు భరించాడు. పాలు ఇమ్మంటే కూడా పాలు ఇచ్చి ఆ పాలతోటి ఛాయ్ పెట్టుకొని తాగితే కూడా పోనీ వాని పాపన వాడే పోతాడని అలవాటు అయిపోయింది. సో బర్రెలకు పాలు లేకపోవచ్చు, కానీ లేడీస్కి అయితే ఉంటాయి కదా పాలు. కాబట్టి ఆ పాలు వెండి ఛాయ్ కాసిస్తే వాడు తాగిపోయాడు. తర్వాత బతుకమ్మ ఆడితే ఈ బతుకమ్మ ఏం బాగాలేదు, కొంచెం పై విప్పి బతుకమ్మ ఆడంటే ఆడింది. సో ఇక్కడ ఈ నిజాం పరిపాలన మీద తిరుగుబాటు చేయడానికి ప్రజలకు ఎంత టైం పట్టిందో, ఈ 9.5 సంవత్సరాల వరకు ఈ ప్రభుత్వాన్ని వేటాడి మెల్లగా ప్రభుత్వం, ఈ అప్పుడేమో నిజాం ఒక్కడు కాబట్టి వేరు, అప్పుడు నిజాం కింద రజాకారులు ఎట్లున్నారో ఇప్పుడు ఈ జిఎంఆర్లు, తర్వాత మెగా కృష్ణారెడ్డిలు, తర్వాత ఈ యాడ్ ఏజెన్సీలు, శ్రీ చైతన్య కాలేజు, నారాయణ కాలేజు, వీళ్ళందరూ ఆయన చుట్టూ ఉండేవారికల్లా ఎవడేం చేయలేని పరిస్థితి. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కలిసి ఏమనుకున్నారంటే,
ఇక మనం ఇక్కడ కాదు కానీ దేవాలోకంలో ఇంద్రుణ్ణి కలిస్తే మనకేమైనా న్యాయం జరగవచ్చు. ఎందుకంటే ఇప్పుడు రావణాసురుని చంపినట్టు, అదే విధంగా మనము భారతంలో మహాభారత యుద్ధం కృష్ణుని చూసినట్టు, తర్వాత ఇట్లా ఇప్పుడు దీపావళికి ఏదో ఇది చేస్తారు కదా దీపావళి పండుగకు నరకాసుర వధ, ఇట్లా వీళ్ళందరూ పోయి అడిగితే ఇక ఆమె చూసి అరే నేను కూడా చూస్తున్నా పోయి కింది నుంచి పైనుంచి కనిపిస్తుంది నాకు కూడా, మీకు వీళ్ళంతా ఎవరు కాదు ఢిల్లీలో సోనియా గాంధీ ఉంటుంది, మీరు పోయి ఆమెను కలవండి, ఆయన దగ్గర ఒక మంచి ఏమంటారు నమ్మిన బంటు ఉన్నాడు రేవంత్ రెడ్డి అని, ఆయన చెప్తుంది. సో ఆయన ఒక్కడే మొగడు ఇక ఈ సమస్యకు పరిష్కారం. ఎందుకంటే మీరు చరిత్రలో కూడా చూసాం, అంటే ఒక్కొక్క చారిత్రక సందర్భంలో ఒకరిని చంపడానికి ఒక రూపం ఉంటది. అట్లా ఇప్పుడు ఈ యొక్క దొరను చంపడానికి ఒక రూపం. అందుకే ఇప్పుడు నిన్న మనం చూసిన నేను రానే వచ్చిండు మొగడు అని ఏదో పాట విన్నా, రానే వచ్చిండు అసలైన మొగడు అని ఏదో పాట, అట్లా ఇవి వచ్చింది. కాబట్టి ఇప్పుడు నేనేమంటున్నా అంటే తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా ధ్వంసం చేసి దోసుకొని ఒక కుటుంబ పాలన, ఒక నియంతృత్వ పాలన, ఒక సామాజిక వర్గం గుప్పిట్లో మొత్తం రాష్ట్రాన్ని బలిపశం చేయడము, ఆయా డిపార్ట్మెంట్లన్నిటినీ నిజంగా కూడా ఈరోజు చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు కవిత గారు ఉన్నారు, సార్ ఏమన్నాడు, నా కుటుంబంలో ఎవరిపైన ఆరోపణ వచ్చినా నేను జైలుకు పంపిస్తా తప్ప క్షమించను. కానీ మరి ఆ హెలికాప్టర్ కుక్కలు తిరిగిన హెలికాప్టర్లు, కుక్కలు తిరిగినట్టు పోయిన విమానాలు అయితే బేగంపేట విమానాశ్రయం కిటకిటలాడింది. సంక్రాంతికి ఇమ్లీబర్ బస్ స్టాండ్ లో కూడా అంత రష్ లేదు. బేగంపేట విమానాశ్రయంలో మన అక్క ఢిల్లీలో ఉన్నప్పుడు అదే ఆ ఫోన్లు తీసుకొని ఇట్లా ఇట్లా చూపించింది క్యాబినెట్ మీటింగ్ మొత్తం మంత్రులు. నేను ఏమంటున్నా, బేగంపేట అనేటటువంటిది సంక్రాంతి పండుగకు ఇమ్లీబన్ బస్సులు ఎట్లా కిటకిటలాయో అని, పోయేటప్పుడు 5,000 టికెట్, వచ్చేటప్పుడు 50,000 టికెట్, ఇక మొత్తం క్యాబినెట్ దింపేసి. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రజలు మరి మీరు అనుకున్నంత అవలేగాలి కాదు. అరే నువ్వు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయి, లేదు నువ్వు చేస్తున్న ఆ యొక్క ఏదో ముఖానికి రుద్దరు కానీ ఏమంటారు దాన్ని, ఇట్లా ముఖం రుద్ది తెల్లగా అయ్యేటట్టు చేస్తారు కదా నల్ల ముఖాన్ని, అటువంటి పార్లర్లు పెట్టుకున్నా బాగుండు. ఇంకేదైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం పోయి మరి ఇప్పుడు నాకు మొన్న ఎవడో ఒకడు అన్న సారారాని సంగతి ఏంది అన్న, సారారాన్ని ఏం తినవే అంటే అదే అన్న కవితక్క బుద్ధి లేదు ఎవరను అంటే లేదక్క లేదన్న, అక్క అటువంటిది కాదు, నేను దగ్గర నుంచి చూసినా ఏం మాట్లాడుతున్నారా నువ్వు, బుద్ధి జ్ఞానం ఉండాలి, మీకు ఎక్కువైపోయింది అంటే లేదు సార్ మీరు అట్లా అనకూడదు, అన్ని రాష్ట్రాలకు వాకింది అయితే అని వాడన్నాడు. అవన్నీ వద్దన్నా, సరే నువ్వు చెప్పినట్లు ఇంట నేను మరి ఆ బేగంపేట విమానాశ్రయానికి ఎందుకు పోయింది, ఆ విమానాశ్రయంలో మరి ఆ స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్ దాంట్లో మళ్ళీ వాడు మాగుంట రాఘవరెడ్డి గారు ఎందుకున్నాడే, ఇంతనన్నా చెప్పవే నువ్వు సమాధానం చెప్పు చూద్దామని. నేనేమన్నా నీకు తమ్మకారం అప్పటికి పంపించినాం. కానీ నేను ఏమంటున్నా, ఒక బాధ్యతాయుతమైనటువంటి ముఖ్యమంత్రిగా కాకుండా ఒక తండ్రిగా ఇటువంటి వద్దమ్మా మనకెందుకు, ఏదైనా మంచి పనులు చేసుకో. ఎంత పరువు అయి తెలంగాణ పరువు, మామూలుగా తెలంగాణ పరువు ఢిల్లీలో మొత్తం పోయింది. ఇప్పుడు తెలంగాణ అంటే ఎక్కడ కిదర్ సాయ అంటే అంతకుముందు ఏమంటుంటుంది ఏపీ సాయ అంటుంటుంది, తెలంగాణ సాయ అంటే ఇప్పుడు ఏమంటారు పోయి సారా తెలంగాణ, పోయి లిక్కర్ స్కామ్ తెలంగాణ. సో కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం అనేటటువంటిది ఒక నియంతృత్వ పరిపాలన నుంచి పోయింది. నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ముఖ్యంగా నాతో నడిచిన ఉద్యమకారులందరికీ కూడా, తెలంగాణ రాష్ట్రము అనేటటువంటిది ఇప్పుడు నరకాసుర వధ చూసినాం, అదేవిధంగా రావణాసురుని వధ చూసినాం. ఆ రావణాసురుడు కూడా అనేక రకాలైనటువంటి, ఆయన చేయని యాగం లేదు, ఆయన చేసిన యాగాలన్నీ మన సారు కూడా అన్ని యాగాలు చేశారు. ఈ యాగాలలో ఎక్కడ మిస్ అయిందో తెలియదు. ఇప్పుడు నిన్న సెక్రటరీ పోయినా, ఆయన ఎప్పుడు సెక్రటరీకి వచ్చేటోడు కాదు. నేను లాస్ట్కు ఇదే ఇట్లా పిచ్చపాటిగా మాట్లాడుతుంటే ఏం లేదు సెక్రటరీలో లోపలికి పోవాలి, ఇట్లా మళ్ళీ 3 సార్లు 4 సార్లు మళ్ళాలి, 3 సార్లు మళ్ళీ పోయి సీట్లో కూర్చుంటే అది అరిష్టం, కాబట్టి మనకు అధికారం నిలబడదు అని. మరి వాడు చెప్పినోడు ఎవడన్నా కరెక్ట్ చెప్పింటే బాగుండు.
కనీసం ఆ యొక్క సెక్రటరియట్ అట్లే ఉన్నా ఆదోర్లు ఏం కాపు ముఖ్యమంత్రి అవుతుండే. అవుతుండే. ఎప్పుడైతే ఆ సెక్రటరియట్ కూలబెట్టిండో, నేను నిన్న సెక్రటరియట్ కాడ ఏదో చేస్తున్నా, ఓ పిల్లగాడు వచ్చాడు. వాడు వాడి తెలివి లేదు, ఒక ఫోన్ తప్ప ఏం లేదు వాడు. మరి వాడు బట్టలు చూస్తే కూడా చదువుకోదో తెలియదు. వాటిని చూపిస్తాడు, ఈ సెక్రటరియట్ ఎవరు కట్టిండ్రు అంటారు. పక్కనోడు కేసీఆర్ అంటాడు. ఎవరి కోసం కట్టిండు అంటారు. రేవంత్ రెడ్డి కోసము అంటారు. ఫుల్ వైరల్ అవుతుంది అసలు. అరే అమ్మ ఇదేంద్రా భయ్, అమ్మ ఎవడ్రా నువ్వు? లేదు సార్, మరి కేసీఆర్ సారు కట్టిండు, ఇప్పుడు ఈ సారు ఉంటున్నాడు, మరి ఇంకా నీకు దీంట్లో ఏ ప్రాబ్లం కనిపించింది సార్ నాకు చెప్పండి అంటున్నాడు. ఇక వద్దురా భయ్ పోనీ నీ దమాకారా అంటే ఇట్లా ఇంత నవ్వుల పాలు అవుతారా? మామూలుగా అరే ఇప్పుడు ఎట్లా ఉన్నా చూడు, ఇప్పుడు ఇన్ని రోజులు. కానీ ఇక్కడ నేను అనేటటువంటిది ఏంటంటే, ఈ బందిపోటు దొంగలు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు నేను చెప్పిన సెక్రటరియట్ దగ్గర నుంచి, రెవెన్యూ విభాగం దగ్గర నుంచి, ఇంకోటి కానీ తెలంగాణ భూములన్నిటినీ ఒక బొటనవేలు కింద తెచ్చి నవీన్ మిట్టల్ అనేటటువంటి ఒక క్రిమినల్ చేతిలో పెట్టింది. వాడు రాత్రి 1 గంటకు వాడు నొక్కుడే నొక్కుడు. వాడు కూడా గ్యారంటీ 4-5 నెలల్లోనే వాడు శ్రీలక్ష్మి పోయినట్టు వాడు జైలుకి పోతాడు వాడు. సో కానీ వీళ్ళందరికీ ఏమనుకున్నారంటే, వీళ్ళందరి యొక్క ధీమా ఏంటంటే, కేసీఆర్ ముఖ్యమంత్రి, తర్వాత కేటీఆర్ ముఖ్యమంత్రి, తర్వాత హిమాంశు రావు ముఖ్యమంత్రి, వాళ్ళు ఉంటారు కదా. ఇంత లోపల మనం దోసుకున్నాం పోతాం, అయిపోయి ఏముంది. ఇప్పుడు కొడితే కుంభస్థలాన్ని కొట్టాలంటారు. అట్లా ఈ 10,000 కోట్లు 20,000 కోట్లు 1,00,000 ఎకరాలు జమ చేసుకుంటే పోతుంది అన్నట్టుగా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో, కేవలం ఆంధ్ర రాష్ట్రంలో 60 సంవత్సరాల కాలంలో తెలంగాణ వివక్షకు గురి ఉండొచ్చు, తెలంగాణ నిధులు దారిమల్లి ఉండొచ్చు, కానీ ఆ పరిపాలన ఈ పరిపాలన కంటే 1000 రెట్లు మెరుగు. కనీసము తింటే వాడన తిన్నాడు. కానీ ఇక్కడ గజ దొంగలు, తర్వాత బందిపోటు దొంగలు దోసుకొని పోయారు. డిపార్ట్మెంట్లు పంచుకున్నారు. అసలు మామూలు విషయం, ఒక్కొక్క బిజినెస్ లోకానికి రాసిచ్చారు. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక రేవంత్ రెడ్డి రూపంలో ప్రజాస్వామ్య పరిపాలన వచ్చింది. తప్పకుండా ఈ పరిపాలన ఇట్లే కొనసాగుతుంది. ఖచ్చితంగా నేను కోరేటటువంటిది ఏంటంటే, మీకు కూడా ఇక వాళ్ళను వదిలిపెట్టండి. రేపు పార్లమెంట్ ఎన్నికలు వస్తుంది. ఇప్పుడు ఏమన్నాడు, నేను సీఎం ఏంది, దేశ కా నేత కేసీఆర్ అన్నాడు. ఎట్లా వదిలిపెట్టారు సార్? అరే దేశ కా నేత కేర్ అంటే కనీసం ఈయన ఊళ్ళకు జనరల్ గా, అంటే ఇప్పుడు ఈ టీఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అంటే వాళ్ళకు కనీసం మోకాలన్నా దమాకు ఉందా లేదా నాకు ఇప్పటికీ అర్థం కాదు. అంటే వాళ్ళు మంత్రులు చేసిండ్రు, ఎమ్మెల్యేలు చేసిండ్రు, పెద్ద పెద్ద పిహెచ్డీలు చదివిన వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కడైతే 60-70 కాలేజీలు పెట్టినాడు. నేను పండ్లు అమ్మినా, పూలు అమ్మినా, అది అమ్మినా, ఇటువంటి వాళ్ళు కూడా. అరే భయ్ ఒక్కటే సార్ నాకు అర్థం కావట్లేదు. తెలంగాణ తిప్పి కొడితే 16 ఎంపీలు ఉన్నారు. ఒకటైతే మనము సార్కి ఇచ్చేసాం. ఇక 16లో ఒకవేళ మనం తిప్పి కొడితే ఒకవేళ 8 గెలుస్తుండొచ్చు. లాస్ట్ టైం, ఈసారి 9 గెలుస్తుండొచ్చు. ఈ 9 తోటి గాడ పోయి మనం ఏం పీక్తాం సార్? అరే ఇంతనన్నా సార్ ఒక మాట అన్నాడు, అది గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు మేము తోకలం, సారు కుక్క, మేము తోక. సార్ ఏమన్నాడు, మస్తాన్ రెడ్డి నువ్వు తోకవి, నువ్వు నన్ను ఊపకు, నేను నిన్ను ఊపుతాను. ఉద్యోగులు అందరు అన్నాడు, 4 లక్షల మంది ఉద్యోగులారా మీరు కుక్క తోకలు. ఈ కుక్క తోక అనేటటువంటిది ఈ డిపార్ట్మెంట్ ఇట్లుండాలి, ఆ డిపార్ట్మెంట్ ఎవడరా నువ్వు చెప్పిన పని చేయి, ఇచ్చిన జీతం తీసుకో. నా కొడుకు ఏదో రెవెన్యూ అంటే ఏం రెవెన్యూరా, నీ జాగిరా రెవెన్యూ వ్యవస్థ నాది. ఇక మేము కూడా ఇక నిజమేనేమో అనుకొని ఇట్లా ఈ వ్యవస్థలన్నింటినీ ముంచిన తర్వాత ఇప్పుడు నేను కోరుతున్నది ఏంటంటే, మీకు ఏమన్నా నాలెడ్జ్ ఉంటే తెలంగాణ రాష్ట్ర సమితి లేదా ఈ రోజున్న భారత రాష్ట్ర సమితి యొక్క ఆ రోల్ అనేది ఇక అయిపోయింది. ఇప్పుడు మనం రాముని యొక్క రావణాసురుడు చచ్చిన తర్వాత, రాముడు తిరిగి వచ్చిన తర్వాత రామాయణం అయిపోతుంది. ఇక పుస్తకం అయిపోయినాక మళ్ళా దానికి వాల్యూమ్ 2 వాల్యూమ్ 3 ఉండదు. ఇక కేసీఆర్ అనేది గడిచిన ముచ్చట్లే. ఇక కేసీఆర్ కాదు, నేను కేసీఆర్ కాడికి పోయాను. టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అనేటటువంటిది దాని యొక్క చరిత్ర ముగిసింది. అనవసరంగా మీరు ఇంకా పింకు కండు వాళ్ళు వేసుకొని అక్కడక్కడ తిరిగి ప్రజల మనోభావాన్ని గాయపడొద్దు. ఖచ్చితంగా మీరందరూ కూడా ఆ పార్టీని వదిలిపెట్టండి. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో
ఆ పార్టీకి ఓటేసినా మూసి నదిలో ఓటేసినా ఒకటి. ఉమ్, నేను ఎందుకు చెప్తున్నా అంటే నేను ప్రభుత్వ ఉద్యోగి చెప్తున్నా. ఉమ్, ఎందుకంటే దెర్ ఇస్ నో రిలవెన్స్ టు దట్ పార్టీ. ఉమ్, వాడు ఇప్పుడు తాడు కట్టినోడు కాదు, బొక్కిన కట్టినోడు కాదు. ఆ, పోయి వాడు ప్రతిపక్షంలో ఉంటాడా ఉండడు, ఉమ్, పోనీ అధికార పక్షంలో ఉంటాడా ఉండడు. ఉన్నాడు. అటు ఆడోడు కాక ఇటు మొగోడు కాక ఈ నపుంసకమైనటువంటి పరిస్థితి ఉండి ఈ 10 మంది పోయి ఆడ పీకేదే ఉంది, అంతే కదా. ఈ 5 మంది పోయి ఆడ పీకేదే ఉంది. ఇంకొక ఆయన యువ నాయకుడు తెలంగాణ వాదం ఉండాలి, తెలంగాణ అనే పదం ఉండాలి. మరి ఈ పార్టీలే లేదు. కాదండి, మరి నేనేమంటున్నా, తెలంగాణ పదం ఉండాలి, తెలంగాణ వాదం ఉండాలి, పార్లమెంట్ లో తెలంగాణ గొంతు వినిపించాలని ఇంత మాట్లాడిన నువ్వు మరి కనీసం పొద్దుగాలనో లేదా రాత్రికి పొద్దుపోయినాక 12 గంటకో 1 గంటకో సార్ ఫుల్ ఫామ్ లో ఉన్నప్పుడు అరే ఈ తెలంగాణ అనే పదం తీసేవద్దు డాడీ, మనకు బీఆర్ఎస్ అనేది అచ్చిరాదు, మనము తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉందామని ఎందుకో చెప్పలేదు ఈయన? అప్పుడే నిజంగా అలా చెప్పాలి కదా. ఆయన ఏమన్నాడు, దేశకే నేత. ఇక నిజంగా కొంతమంది చదువు ఎక్కువైతే మెంటల్ ఖరాబ్ అవుతుంది, చదువు ఎక్కువైతే మెంటల్ ఖరాబ్ అయితే అనిపిస్తుంది. కొంతమందిని చూస్తే అనిపిస్తుంది అట్లా. అంటే ఇప్పుడు ముఖ్యంగా కేటీఆర్ చూసినాక ఆయన చదువును చూస్తే నాకు నిజంగా చదువుకున్నాడా లేకపోతే చదువుకోలేదు నాకు ఇప్పటికీ అర్థం కాదు. 2-3 విషయాలు చెప్పినా కూడా నేను ఆయన ఆలోచన నుండి ఎంత చెప్పినా కానీ భారతదేశం 3వ ప్రపంచ దేశం అంటారు. ఎవరు చెప్పారు సార్ నీకు 3వ ప్రపంచ దేశం? ఇక ఒకరోజు అయితే నాకైతే నవ్వి సచిన. ఈ తెలంగాణ రాష్ట్రంలో లేదు ఈ దేశంలో 2వ హరిత విప్లవం తెచ్చింది మన ఆయన. నీ అమ్మ 66లో ఫస్ట్ గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది, సెకండ్ గ్రీన్ రెవల్యూషన్ 70s లో వచ్చింది. దానికి విత్తనాలు కారణం, దీనికి మెకనైజేషన్ కారణం. ఇవన్నీ పుస్తకాలు చదివినా, నేను దాని మీద రీసెర్చ్ చేసిన. నువ్వు 2వ హరిత విప్లవం అంటున్నావు, ఇదేంద్ర నాయన ఎవడని వినగలడు, జాగ్రత్త, తెలంగాణ మంత్రి ఇజ్జత్ పోతుంది అనేది నేను. ఇక ఇవన్నీ ఇట్లుండగా ఇక ఆల్ ఆఫ్ సడన్ ఒకరోజు మరి అప్పుడే ఏది మన సినిమా షూటింగ్ ఇట్లా పోయి వస్తున్నాడో ఏమో తెలియదు. అప్పుడప్పుడు సినిమా షూటింగ్ చేస్తాడని కూడా ఆయన మీద పేరు. ఆల్ ఆఫ్ సడన్ వచ్చి అదేదో బాహుబలి సినిమా తీసిండు కానీ రాజమౌళి తీసిండు, హీరో పేరు ఏదో ఉంది ప్రభాసు. రాజమౌళి అనేటోడు కూడా మనిషే కదా, వాడు కూడా తెలుగుడే కదా. మరి వాడు తీసిన సినిమా ప్రపంచం అంతా ఆడినప్పుడు కేసీఆర్ తీసిన సినిమా దేశం అంతా ఎందుకు ఆడదంటావు? ఆడుతుంది అంటాడే. అరే అది ఏంది ఇదేంది, దానికి దీనికి సంబంధం ఏందని నేను అడిగితే ఇక నేను పరిశాన్ అయిపోయినా. కర్ణాటకలో ఆడింది బొక్క బోన పడ్డది, మహారాష్ట్రలో ఆడింది ఓటుకు 10,000 ఇచ్చినా ఎవరు దేకలే. ప్రగతి భవన్ లైన్ కట్టి ఏమంటున్నా, మాట్లాడే మాటలకు ఈ సినిమా ఏంది, ఈ రాజకీయం ఏంది, ఈ ఢిల్లీ ఏంది, నేను ఇవన్నీ ఆలోచించలే. ఉదాహరణకు 8 మంది ఎంపీలు ఉన్నోడే ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే ఈ పాటికి పాకిస్తాన్ వచ్చి ఇండియాలో కలవడం కాదు, ఇండియా పోయి పాకిస్తాన్ లో కలుస్తుండే కదా. ఇక వాడు ఏది మన పక్కన చైనా వాడు మామూలుగా మనకు గప్చూపులు తిన్నట్టు తినేస్తుండే. మన తెలంగాణ కూడా ఒక గప్చూపు అయిపోతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో మీకు అవకాశం వచ్చింది, ఉద్యమం పేరు మీద ఏది చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నారు, దోసుకునే కాడికి దోసుకున్నారు, దాచుకునే కాడికి దాచుకున్నారు, మీ వాళ్ళందరినీ రకరకాల పెద్దోళ్ళని చేసిండ్రు. కాబట్టి ఇప్పటికైనా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని వదిలిపెట్టి మీ మూలాలు ఎక్కడున్నాయో ఆ మూలాలను వెతికి, ఎందుకు లేకపోతే ఈరోజు గ్లోబల్ వరల్డ్ ఇప్పుడు అక్క లండన్ పోవచ్చు, లేదా దుబాయ్లో ఏదో బుర్జ్ ఖలీఫాలో ఉన్నదని అంటే వార్తలు వచ్చినాయి. మనకి ఏం తెలిసి చెప్పు, బుర్జ్ ఖలీఫా అని విన్నాం, అది బుర్జో ఖలీఫానో దుబాయ్ ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. ఇటువంటి వార్తలు వచ్చినాయి. కాబట్టి మీరు ప్రశాంతంగా ఉంది, తెలంగాణ ప్రజలను కూడా ప్రశాంతంగా వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు. ఎందుకు ఇవన్నీ? కాబట్టి ఇప్పటికైనా ఈ యొక్క ధృతరాష్ట్ర పరిపాలన, వంశపారంపర్య పరిపాలన, కుటుంబ పరిపాలన, ఒక సామాజిక వర్గం యొక్క దోపిడీ పరిపాలన, బందిపోట్ల పరిపాలన అంతమైనందుకు ఈ అంతానికి ప్రయత్నం చేసినటువంటి పార్టీలకు, కార్యకర్తలకు, ప్రజలకు ముఖ్యంగా నిజంగా ప్రజలు ఎంత వాళ్ళంటే 5,000 తీసుకున్నారు, 500 ఇచ్చిన కొట్టేసారు. చూడండి తెలివి ఎట్లున్నదో. 5,000 తీసుకున్నట్టు దగ్గర 5,000 తీసుకున్నారు, 500 ఇచ్చిన కొట్టేసారు. ఏమన్నారు మళ్ళా, వాడికి ఎక్కడిచ్చిండు సార్, వాని ఇంట్లోకి వెళ్ళి ఇచ్చిండా? అంతే తెలుసా, బందిపోటు నుంచి తెచ్చినాయి కదా. కాబట్టి దీన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పటికీ అనవసరంగా ఈ రివ్యూ మీటింగ్లు, రోజు కోన్ పిలుచుడు, టైం వేస్ట్ పనులు అనవసరంగా మీరు ఏం చేస్తారంటే
మీరు హాయిగా ఎంజాయ్ చేయండి. ఈ కుటుంబం 20 సంవత్సరాలు ప్రజలు గుర్తుపెట్టుకునే పాలన చేసింది. చేసిండ్రు. ఇక ఇక 20 భవిష్యత్తులో సంవత్సరాలు వీళ్ళను కనీసం ఎక్కడన్నా కనిపిస్తే అమ్మో వీళ్ళు వచ్చిండ్రు. ఊళ్ళల్లో మనము ప్రతిసారి ఏం చేస్తామంటే ఊళ్ళోకు ఏదన్నా దయ్యము లేకపోతే ఇంకోటి చెడు జరగకుండా పోషమ్మకు ఎల్లమ్మకు కోళ్ళు కోసి దేవుడా, ఎందుకంటే ఇప్పుడు 2 టైప్స్ ఆఫ్ గాడ్స్ ఉంటారు. వెంకటేశ్వర స్వామి దగ్గర పోయి నాకు సకల ఇవి సంపదలు కలగజేయని మొక్కుతారు. కానీ ఊళ్ళో పోషమ్మ కాడికి పోయేందంటే ఇక నాకు రోగం రాకుండా చూడు, మధ్య మాకు వానలు పడేటట్టు చూడు, ఇక మా కోళ్ళు పోకుండా చూడు, మా బర్రెలు చావకుండా చూడు, ఇటువంటి కోరుకుంటారు. కాబట్టి ఇట్లా ఇప్పుడు తెలంగాణ ప్రజలందరూ ఏం కోరుకుంటున్నారంటే ఈ కుటుంబం నుంచి విముక్తి చేసినావు కలకాలం ఇక ఈ కుటుంబం యొక్క మా కుటుంబం యొక్క చెర మరొకసారి గాలి వాడకుండా చూడు అని చెప్పి కోరుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎల్లమ్మలు పోషమ్మలు వీళ్ళందరూ కూడా కరకరిస్తారని చెప్పి ఆశిస్తూ తప్పకుండా ఈ విషయం లోపల మీరు ఏదైతే మాట్లాడమన్నారో ఖచ్చితంగా ఇది మనం కొనసాగిద్దాం. ఇది కేవలం ఒక పార్ట్ మాత్రమే, ఇంకా 3 పార్ట్లు చేద్దాం. ఓకే, కంపల్సరీ చేద్దాం. సరే, రెండో ఒక చిన్న విషయం ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా రాజకీయంగానే రాజకీయ నాయకుల చేతనే దోయబడ్డదా, లేకుంటే ఇద్దరు సమానంగా ప్రభుత్వ అధికారులు కూడా అడగోలిగా దోసుకురా, వీళ్ళిద్దరు కలిసి కుంభక్కయ్యరా, లేకుంటే నా పాట అయిపోయింది మీరు కూడా చేయరు మీ పని అని చెప్పి పగబట్టేట్టు కనిపిస్తలేదా ఈ రాష్ట్రం మీద వీళ్ళిద్దరు కలిసి ఒకేసారి దాడి చేయడం? నేను ఏమంటున్నా అంటే ఇక్కడ ఒక విషయం చెప్తాను మీకు. తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ లో 17 మంది మంత్రులు ఉన్నారు. వీళ్ళంతా పేరుకు మంత్రులు, 2 మాత్రమే మంత్రులు. 2 అనడం కంటే 1.5 మంత్రి. ఒక మంత్రి ఉన్నాడు, ఇంకొక ఆయన సగం పవర్స్ ఉన్న మంత్రి ఒక ఆయన. ఇక తెలంగాణలో దాదాపు నీతి నిజాయితీ కలిగినటువంటి 150 మంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నారు. ఇక వాళ్ళంతా పొద్దుగాల లేచి టీవీలు చూసుకుంటూ అది చూసుకుంటారు. ఒక 5 మంది 6 మంది అక్కడికి వెళ్ళి వచ్చారు కదా బీహార్. ఈ గ్యాంగు ఇక దోసుకున్నవానికి దోసుకున్నంత ఇక సొక్కాలు వేసుకొని ఈ 5 మంది ఐఏఎస్లు ఇక దొర వీళ్ళందరూ కలిసి ఆ బందిపోట్ల సహాయం, దేశంలో ఉన్న బందిపోట్ల సహాయంతో దోసుకొని పోయారు. కాబట్టి ఇక ఇప్పుడు ఆ దోపిడీ గురించి మాట్లాడడం కంటే రేపు భవిష్యత్తు ఏంటి తెలంగాణ, అదే కాకుండా ఈ దోపిడీ నుంచి విముక్తి కావడానికి ఇప్పుడు నిన్న మొన్న కాళేశ్వరం కేసు అంటున్నారు, మళ్ళీ ఇప్పుడు రోజుకో కేసు బయటకు వస్తుంది. ఈ పోలీస్ స్టేషన్లు ఇవన్నీ కావు, జైలు లేని తెలంగాణ అన్నాడు కేసీఆర్. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి తాలూకాలో ఒక జైలు కట్టాలి. ఎందుకంటే వీళ్ళందరినీ ఎడబెడతావు తీసుకుపోయి, ఈ బందిపోటు దొంగలు తీసుకుపోయి నువ్వు ఏ జైల్లో పెడతావు? కాబట్టి ఇప్పుడు జిల్లాకు ఒక జైలు సరిపోదు. ఇప్పుడు కొత్త జిల్లాలో జైలు ఉన్నాయో లేదో తెలియదు. కొత్త జిల్లాలో 33 కట్టి మళ్ళీ ప్రతి తాలూకాలో ఒక జైలు కట్టాలి. కడితే ఈ బందిపోట్లన్నీ తీసుకుపోయి వేసి చేయడానికి ఉంటుంది. లేకుంటే ఇంతకుముందు పాలస్తీనా లేకపోతే ఇంకోటి దేశంలో అప్పుడు ఉన్నటువంటి హిట్లర్ పరిపాలనలో ట్రైన్లు నింపి తీసుకుపోయి ఏది కిరసనాయలు పోసి కాల్చి పడేస్తారు చూడు, అటువంటి పరిస్థితి. అంటే అట్లా చేసినా కూడా ఈ బందిపోటు దొంగలు ఇంకా మిగిలే ఉంటారేమో అనిపిస్తుంది. కాబట్టి దీన్ని తప్పకుండా చూద్దాం. వచ్చే ఎపిసోడ్లో ఇంకా కొన్ని విషయాల మీద మాట్లాడుతాం. చాలా ఉన్నాయి. అసలు యాక్చువల్గా మనం ఓవరాల్గా మాట్లాడుకున్నాం. ఓవరాల్గా జరిగినటువంటి ప్రమాదాల గురించి చెప్పి ఒకటి క్షుణ్ణంగా పోతే మాత్రం అది రెవెన్యూ వ్యవస్థ కావచ్చు, విద్యుత్ వ్యవస్థ కావచ్చు, దాని తర్వాత ఉద్యోగ వ్యవస్థ కావచ్చు, అనేకమైన ధ్వంసమైనటువంటి తీరు. ఇక్కడ సార్ ఏమన్నా అవకాశం ఉందా? ఇప్పుడు అన్ని పోయినాయన్నీ ఏమన్నా వెనుకకు వచ్చేవన్నా పోయినట్టేనా ఇక దోయబడ్డాయని? నేనేమంటున్నా అంటే ఉదాహరణకు తెలంగాణలో ఒక 10 లక్షల కోట్లు ఈ బందిపోట్లు దోసుకున్నారు. మనం ఏమనుకున్నాలంటే 10 లక్షల కోట్ల రూపాయలు ఈ బందిపోటు దోసుకొని పోయినారు. ఇప్పుడు జపాన్ మీద హీరోషిమా నాగసాకిలో అణుబాంబు వేస్తే మొత్తం అది నాశనం అయిపోయింది. మళ్ళీ బిల్డ్ చేసుకోలేదు. కాబట్టి దరిద్రం పోయింది అనుకోవాలి. ఇప్పుడు మనం ఉన్న కాడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి ప్రజాస్వామిగా. నువ్వు ప్రజలు సుఖ సంతోషాలతోటి ఆహ్లాదకరమైన జీవితం, ఎవరి ఫోన్ వాడు, ఎవరికి ఇష్టం వచ్చినటువంటి విధంగా వాట్సాప్లు, ఫేస్ టైంలు ఇటువంటి ఏం లేకుండా డైరెక్ట్ మాట్లాడుకునే ఏం ప్రాబ్లం లేదు. ఖచ్చితంగా ఈ తెలంగాణ పోయింది, ఒక దరిద్రం పోయింది అనుకోవాలి. రైట్. లాస్ట్ వాళ్ళు ఏమంటారు అంటే అసలు వీళ్ళంతా ఉత్తమ మాటలు వేసారు, వాళ్ళ నుంచే కాదు పాలన, మేమంతా దోషేసినా డబ్బు లేదు, వాళ్ళ అబద్ధాలు చెప్పి వచ్చారు, వాళ్ళ నుంచి కాదని అంటున్నారు. అసలు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం పాలన చేయలేదా? ఉద్యోగాలు ఇవ్వలేదా? అసలు వాళ్ళు చేసిన 2 పథకాలు పెట్టి వీళ్ళు ఇంకా మంచి పెద్ద పథకాలు, పేద ప్రజలకు కడుపు నింపే కార్యక్రమం, పేద ప్రజలు వాడు బతికేటట్టు వాళ్ళ పిల్లలకు అన్నం పెట్టుకునే కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమాలు కావాలని ముందే శాపాలు పెడుతున్నారు. అది ఏమన్నా అవకాశం ఉన్నాయా లేవా?
నేనేమంటున్నా అంటే ఇప్పుడు కనీసం అధికారంలో ఉన్నప్పుడన్నా కొంచెం సోయితోటి మాట్లాడుతుంటారు. ఉమ్, ఇప్పుడు పూర్తిగా సోయి తప్పి ఉమ్, అచ్చి ఈ అమ్మాయి ఏమనుకుంటారో అని కూడా సిగ్గు అనిపిస్తుందా లేదా అని అనుకున్నా కూడా ఇంకా ఫేస్బుక్లో పెడుతున్నారు, మీకు సిగ్గాన అనిపిస్తలేదు ఇంకా మాట్లాడడానికి అని. ఉమ్, నేను ఏమంటున్నా, ఇప్పుడు నిరుద్యోగ వృత్తి ఇస్తా అని పీకినవు. ఉమ్. దేశంలో ఉండే అబ్బుర పడాలి మొత్తం దేశం అంతా సంభ్రమాచ, అసలు కేసీఆర్ పుట్టింది అందుకేమో అవునవును. అని ఎరువులు ఎరువులు ఇస్తాను. ఇస్తాను. మరి ఏడబికినేరే బై నీ ఎరువులు, ఏడబికినేరే బై నీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఏడ ఉందిరా నీ నిరుద్యోగ వృత్తి? గవి పీకకుండా గివి మాట్లాడుతావేంద్రా బై? నాకు తిక్క తెగితే మరి చూస్తా నీ సంగతి ఏందో. ఆ, ఏం తమాషా చేస్తున్నావా? అసలు వీళ్ళు ఇవ్వరు ఎవడ్రా నా కొడుక నిన్ను మాట్లాడమన్నది? ఆ, ఎవడ్రా నువ్వు? నేను చెప్పు నాకు. దళిత బంధు ఎంతమందికి ఇచ్చినావు? నిరుద్యోగ వృత్తి ఎంతమందికి ఇచ్చినావు? నిరుద్యోగ వృత్తి ఇస్తానది నీ నోరా మోరా? ఉద్యోగాలు ఇవ్వలేదు మీ అయ్యలు నోరా మోరా? ఉమ్, చెప్పు నాకు. ఎరువులు ఇస్తానా లేదా? అన్నాడు. ఎవరికి ఇవ్వాలి మరి? ఎందుకు ఇవ్వాలి? ఉరేసుకోమని పోయి ఉద్యోగాలు ఇవ్వకుండా- దళిత ముఖ్యమంత్రి ఎప్పుడు నరుక్కుంటాడు కదా, ఆ, నరుకు పోయి. నువ్వు నరుకు ఇప్పుడు. ఏం తమాషా చేస్తున్నావు నవందల? ఏం ఊరుకుంటుంటే ఏదో పోని పాపం అయింది అయిపోయింది అనుకుంటుంటే ఇంకెక్కువ మాట్లాడుతున్నావు. చేస్తాడు, ఏం చేయకపోయినా సరే మేమున్నాం, నీకెంది? లూటి పోయింది ఆల్రెడీ. అదే నేను ఏమంటున్నా, మొగోడు కాబట్టి ఒకవేళ నా ప్రభుత్వం నుంచి ఏదైనా సమస్య వస్తే ఓ ఇందిరా పార్క్ కాడ ధర్నా చేయి, ఆమరణ నిరాహార దీక్ష చేయి. నీ దోషకులు ఎత్తేలే. నేనేమంటాను, ప్రెస్ మీట్ పెట్టు. నీ అమ్మ నీ బోడీ అసెంబ్లీ చూస్తే నువ్వు తిట్టుడు వారి మీద వీడి మీద శాపనార్థాలు పెట్టి వాళ్ళను రాసి రంపాన పెట్టి అసెంబ్లీకి పోవాలంటేనే పడేటట్టు చేసినావు. ఇప్పుడు నిన్న నువ్వు వచ్చినావు, అసెంబ్లీ ఎంత మంచి నడుస్తుంది, ప్రజలు అన్ని టీవీలో చూస్తున్నారు. నేను ఇప్పటికైనా చెప్తున్నా, ఈ విధవలు ఇంకా ఇదే విధంగా మాట్లాడుకుంటా పోతే బట్టలిప్పి నిలబడ్డాక కూడా ఇంకా మాకు సిగ్గు లేకుండా. నేనేమంటున్నా, నువ్వు నిరుద్యోగ భృతి ఇయ్యలే, నువ్వు ఇస్తున్న ఎరువులు ఇయ్యలే, డబుల్ బెడ్రూమ్లు కట్టలే, ఉద్యోగాలు ఇయ్యలే, నువ్వు పరీక్షలు నిర్వహించడానికి నీ చేత కాలే, సంకనాగిపోయినాయి అన్ని పరీక్షలు. వీళ్ళు 1 year లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటారు కదా. నేను ఏమంటారు, వాడు 2 లక్షలు ఇస్తాడా, లక్ష ఇస్తాడా చూడు పోయి. నువ్వేమంటివి, నేను లాగు సర్దుకోలే, నేను ఇంకా షర్ట్ వేసుకోలే, లోపల కడ్రాయర్ మర్చిపోయినా, ఇవన్నీ చెప్పిండు కదా మీ అయ్యా. మరి అప్పుడేం పీకినావు? తెలంగాణ అరే ఇప్పుడే కదా, అప్పుడే పుట్టింది కదా, 6 నెలలే అయింది కదా పుట్టి, ఇంకా పాలే రాపిస్తున్నా కదా, ఇవన్నీ చెప్పింది మీ గాడి కొడుకులు కదా. మరి అప్పుడేమైంది? ఇప్పుడే కదా వచ్చింది, నెల కూడా కాలేదు కదా, ఎందుకు మిడిసిపడుతున్నారు రాబాయ్? స్టార్ట్ చేసి నేను ఇదే పద్ధతి కొనసాగితే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని బట్టలిప్పి కొడతారు నా కొడుకులారా, జాగ్రత్త. ఏం తమాషా చేస్తున్నారా ఇంద్రాబాయ్? ఎక్కువ మాట్లాడుతున్నారు మీరు. తెలంగాణ వచ్చిన తర్వాత 3 సంవత్సరాలు కనీసం ఉద్యోగంలో విభజన చేయడానికి చేత కాలే మీకు. ప్రతిపక్షం ఏం మాట్లాడితే మేము ఇప్పుడే పుట్టినాం కదా, మా నాయన ముసలోడు నేను పిల్లగాన్ని, మాట్లాడితే చాలు మా నాయన ముసలోడు నేను పిల్లగాన్ని. 6 సంవత్సరాలు అదే చెప్తారు కదా ఫస్ట్ టర్మ్ మొత్తం. మరి ఇప్పుడు వచ్చి 1 year కాలేదు. మీలాగా కాదు, వీడు మొగోడు, వీడు మొగోడు అంటే మొగోడు. చూడు ఎట్లుంటుందో ఆట. మీరు వాళ్ళ ప్రభుత్వంలో మంత్రులను చూసారు, ఈ ప్రభుత్వంలో మంత్రులు చూసారు. సర్వ స్వాతంత్రంగా పనిచేసే మంత్రులు అక్కడున్నా ఇక్కడున్నా మీకు అబ్జర్వ్ ఊకండి మీరు కూడా పూర్తిగా చేస్తారు. అక్కడ మంత్రులే కదా వచ్చారా అంత తాపేదారులు తప్పితే మంత్రులు అంటారు వాళ్ళని. ఒక మంత్రి చెప్పు, మనం ఒక కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ చేయమని హోం మంత్రి గారిని, వానికే ప్రగతి పోవాలి దిక్కు లేకపోయా వాణి మంత్రి అంటావేందా నువ్వు? మీరు టూ మచ్ చేస్తున్నారు పూర్తిగా. ఇంకా దాంట్లోకెళ్ళి బయటికి రాండి అన్న, అది బందుపోట్ల పరిపాలన. ఇప్పుడు వాడేదో మాట్లాడుతున్నా కానీ రమ్మని నేను మాట్లాడతానా, దమ్ముంటే రమ్మని, ఏ చర్చకు వస్తాడు రమ్మని. ఏదో ఎక్కువ మాట్లాడుతున్నావు, మూసుకొని పోక అమెరికా. ఓకే, ఖచ్చితంగా ప్రజలకు కూడా వాస్తవం తెలియాలి. ఎందుకంటే 10 సంవత్సరాలు జరిగినటువంటి అయిపోయింది వదిలిపెడుతున్నాను. ఎందుకంటే మీకు చాలా టైం అయింది, చాలా టైం ఇచ్చారు, మీకు అయింది, టోటల్ గా అయిపోయింది. అవునా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.